Hi everyone, welcome to T1 Academy. I am Kiran, faculty in English. As a part of AP High Court notification, మన ఇంగ్లీష్ పార్ట్లో ఈ రోజు సెషన్లో we are going to deal with simple compound complex sentences as well as phrase అంటే ఏంటి, clause అంటే ఏంటి, ఈ యొక్క సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేది fill in the blanks రూపంలో టెక్స్ట్ కంప్లీషన్ రూపంలో ఏ విధంగా మనకు అడగపడతాయి ఎగ్జామ్లు అనే యొక్క వివరాలను డీటెయిల్గా ఈ పార్టీ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాము. ఎందుకు వెయిట్ చేయడం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందు ఫ్రేజ్ అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి, దాని తర్వాత క్లాస్. దీస్ ఆర్ వెరీ టెక్నికల్ అండ్ క్రూషియల్ ఎట్ ద సేమ్ టైమ్ పివోటల్ వర్డ్స్. అత్యంత ఎసెన్షియల్ అన్నమాట ఫ్రేజ్ అండ్ క్లాజ్. చాలామంది ఏంటంటే క్లాజ్కు అండ్ సెంటెన్స్కి మధ్య సిమిలారిటీ ఉండటం వల్ల రెండు ఒకటే అనే అనుకునే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది. ఆ యొక్క కన్ఫ్యూజన్ ఏంటంటే విత్ స్లైట్ వేరియేషన్ తోటి ఏంటంటే మీకు ఇవాటి సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఫ్రేజ్. ఫ్రేజ్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం ఫస్ట్. ఏ ఫ్రేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that give more information about the subject, action, event in a sentence. Phrase is not a sentence. It's a group of words. మనం ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. This is the base structure for English sentences. Okay, and object, verb, subject, a few sentences we write in this structure. మన ఇంత ముందు సెషన్లో నేర్చుకున్నట్టు ఏంటంటే ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, సో సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్ అనేది బేసికల్గా ఈ రెండు సింటాక్సెస్ని మనం యూజ్ చేసి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్లో చేస్తాము. మరి ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏందో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫ్రేజ్ అనేది ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. Moreover, consisting a group of words. ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. I kept my keys on the table. మీరు ఈ యొక్క సెంటెన్స్ను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఒక్క ఆబ్జెక్ట్లని ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఆన్ ద టేబుల్, దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ జనరల్లీ మనం ఏమంటామంటే ఫ్రేజ్ అంటాము. సరే, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రేజెస్ ఎన్ని రకాలు? ఫ్రేజెస్ ఆర్ ఆఫ్ 3 to 4 kinds బేసికల్లీ. ఒక 5 kinds ఉంటాయి. ఒకటి నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్వర్బియల్ ఫ్రేజ్, prepositional phrase or adjective or adjectival phrases. 5 రకాల ఫ్రేజెస్ ఉంటాయి. ఓకే, ఈ యొక్క ఫ్రేజ్ అనేది ఏంటంటే ఏ క్లస్టర్ ఆఫ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అవి సెంటెన్స్లో ఏంటంటే ఈదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, సమ్ టైమ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ యొక్క ఫ్రేజ్లో ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు, ఎలాంటి వర్బ్ ఉండదు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఆబ్జెక్ట్ పార్ట్లు ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్. సబ్జెక్ట్ అనేది ఉండదు ఫ్రేజ్లా, వర్బ్ అనేది ఉండదు, కానీ సెంటెన్స్లో ఇది ఒక పార్ట్. ఓకే, ఇఫ్ యు సీ దిస్ వన్ ఆన్ ద టేబుల్, ఈ యొక్క క్లస్టర్ ఆఫ్ వర్డ్స్, ఆ యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఎక్కడ మీకు సబ్జెక్ట్ లేదు, ఎక్కడ మీకు ఏంటంటే వర్బ్ లేదు. సో ఆబ్జెక్ట్లో ఇది ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి దీన్ని ఫ్రేజ్ అంటాము. ఈ ఫ్రేజ్ని ఎందుకు నేర్చుకోవాలంటే మనము సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ యొక్క సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రేజ్, క్లాజ్ అనేది ఏంటంటే మనకు ఉపయోగపడే పదాలు. ఇక్కడ చూద్దాం ఎన్ని రకాల ఫ్రేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్వర్బియల్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అడ్జెక్టివల్ ఫ్రేజ్. ఇఫ్ ఒకవేళ ఫ్రేజ్ అనేది ఎనీ వన్ ఆఫ్ ద ప్రిపోజిషన్తో స్టార్ట్ అయితే, జస్ట్ లైక్ ఇన్, ఆన్, ఓకే, ఫర్, బై, ఎనీ వన్ ఆఫ్ దీస్, దెర్ ఆర్ సెవరల్ ప్రిపోజిషన్. ఏదైనా ప్రిపోజిషన్ తోటి ఏదైనా ఫ్రేజ్ స్టార్ట్ అవుతే, ఇఫ్ ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద sentence, that is called prepositional phrase. ఇక్కడ చూడండి, ఈ part of the sentence on the table, the beginning of this phrase is a preposition. We can call it, దీన్ని ఏమనొచ్చు మనం, prepositional phrase.
ఇక్కడ చూడండి ద ఫ్లయింగ్ బర్డ్స్. ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఏంటంటే ఎగురుతున్న పక్షులు. ఇక్కడ టోటల్ దేని గురించి మాట్లాడుతున్నాం? పక్షుల గురించి. ఎలాంటి పక్షులు? ఎగురుతున్న పక్షులు. సో దిస్ ఈజ్ నౌన్ ఫ్రేజ్. ఈ యొక్క ఫ్రేజ్లు ఏంటంటే బర్డ్స్ అనే నౌన్ ఎస్టాబ్లిష్ చేయబడ్డది కాబట్టి, డిస్క్రైబ్ చేయబడ్డది కాబట్టి, యూజ్ చేయబడ్డది కాబట్టి దీన్ని మనం ఏమంటాము? నౌన్ ఫ్రేజ్ అంటాం. మీరు యొక్క ఫ్రేజ్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఉండదు, ఎక్కడ వర్బ్ అనేది ఉండదు జనరల్గా. ప్లస్ ద బ్రోకెన్ గ్లాస్. ఎలాంటి గ్లాసు? బ్రోకెన్, విరిగిపోయిన పగిలిపోయిన గ్లాస్. ఎటువంటి అంటే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్. సో దిస్ ఈజ్ adjectival phrase. Have been searching. If you look at these words, have been searching. Here ఏంటంటే సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వబడ్డాయి. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంది? verb phrase. ఓకే, సో హియర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంది? ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ a group of words and more information about the subject, action, event in a sentence. ఓకే, సబ్జెక్టుకు ప్లస్ యాక్షన్కి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం ఫ్రేజ్ అంటాము. ఓకే, నెక్స్ట్ సి క్లాజ్ అండ్ సెంటెన్స్కి ఏంటంటే వెరీ క్లోజ్ సిమిలారిటీ ఉంటుంది. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. క్లాజ్ వచ్చేసి కూడా ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మీకు చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి. ఏంటి? రాహుల్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. రాహుల్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. ఈ యొక్క సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే రాహుల్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. Rahul is subject, this is verb and this is object. The entire sentence is constructed in terms of the syntax. ఏంటిది అది? సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్లో దీన్ని డిజైన్ చేయబడ్డది. అండ్ రాహుల్ ఒక కొత్త కారు కొన్నాడు. ఈ యొక్క సెంటెన్స్ అనేది ఏంటంటే మనకు కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది, ఎక్కడ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఓకే, సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంది? ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సింటాక్స్, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఏవైతే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్ సీక్వెన్స్ల సింటాక్స్లో అరేంజ్ చేయబడి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని మనం ఏమంటాము? సెంటెన్స్ అంటాము. దిస్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఓకే, మరి క్లాజ్ వచ్చేవారికి ఏంటంటే క్లాజ్కు సిమిలారిటీ ఏందో చూద్దాం. ఇక్కడ సెంటెన్స్కు రాహుల్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. రాహుల్ పర్చేస్డ్ ఏ న్యూ కార్ అండ్ గిఫ్టెడ్ ఇట్ టు హిస్ వైఫ్. ఈ యొక్క సెకండ్ సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ పర్చేస్డ్ ఏ కార్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. మనం దీన్ని ఒక సెంటెన్స్ అనొచ్చు. బట్ ఈ యొక్క సెంటెన్స్ రాహుల్ పర్చేస్డ్ ఏ కార్ తోటే ఎండ్ కాలేదు. అడిషనల్లీ ఇంకొక సెంటెన్స్ కూడా దీనికి యాడ్ చేయబడ్డది. ఆ సెంటెన్సెస్ చూద్దాం. అండ్ హీ గిఫ్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ హీ గిఫ్టెడ్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ సెంటెన్సెస్. ఈ యొక్క టూ సెంటెన్సెస్ ఏంటంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అండ్ అనే యొక్క కంజంక్షన్ తోటి వీటిని కనెక్ట్ చేయబడ్డాయి. ఓకే, సెంటెన్స్ యొక్క ఫీచర్స్ ఉండి, లక్షణాలు ఉండి ఇండిపెండెంట్గా కానప్పుడు ఒక కాంపౌండ్ సెంటెన్స్లో లేకపోతే కాంబినేషన్ ఆఫ్ టూ సెంటెన్స్లో ఈ యొక్క సెంటెన్స్ అన్నది అంతర్గతమైన పార్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే క్లాజ్ అనొచ్చు. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే క్లాజ్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టాపిక్. అది ఏంటంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టూ సెంటెన్సెస్. ఇది ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది ఇండిపెండెంట్,
ఇట్ ఈస్ నాట్ కంబైన్డ్ విత్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ సెంటెన్స్ ఏ యొక్క సెంటెన్స్తో కాంబినేషన్ లేదు, ఇండిపెండెంట్గా ఉన్నది. అదే సెకండ్ సెంటెన్స్ తీసుకుంటే రాహుల్ పర్చేస్డ్ న్యూ కార్ అన్నాము, అక్కడితో సెంటెన్స్ ఎండ్ కాలేదు. మళ్ళీ ఏం చేశాడు, దాన్ని అతని యొక్క వైఫ్కు గిఫ్ట్గా ఇచ్చాడు. అదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఓకే, ఈ యొక్క లెందీ సెంటెన్స్ మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. ఈ కాంపౌండ్ సెంటెన్స్లో ఏంటంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఈ యొక్క ఒకటి కాల్ సెంటెన్స్ ఒక పార్ట్ అయితే చూద్దాం. ఇక్కడ రాహుల్ పర్చేస్డ్ న్యూ కార్ అండ్ అనుకుందాం. రాహుల్ పర్చేస్డ్ న్యూ కార్, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. ఓకే, సో ఇది ఇండిపెండెంట్ కాదు కాబట్టి దీన్ని మనం క్లాజ్ అంటాము. ఇది ఇండిపెండెంట్ కాదు కాబట్టి ఇక్కడ క్లాజ్ అంటాము, ఎందుకంటే కాంబైన్ చేయబడ్డది. ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ సెంటెన్స్ కాదు. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్. దిస్ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఏంటంటామంటే ఏదైతే క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఐ ఫెల్ సిక్. ఓకే, ఈ యొక్క సెంటెన్స్ని చూసుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. దెర్ ఈజ్ ఏ కనెక్టింగ్ వర్డ్ కంజంక్షన్ ఉంది ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇఫ్ దెర్ ఈజ్ నో యాజ్, ఐ ఫెల్ సిక్, నేనేందంటే జబ్బు పడ్డాను, అనారోగ్య పాలయ్యాను. సో ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది కంప్లీట్గా మనకు వస్తుంది. అదే విత్ ద inclusion of as at the beginning of the sentence. బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో యాజ్ అనే యొక్క కనెక్టింగ్ వర్డ్ లేదా కంజంక్షన్ పెట్టడం వల్ల ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ యాజ్ ఐ ఫెల్ సిక్, నేను అనారోగ్య పాలు కావడం వల్ల నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఒక ఇన్కంప్లీట్ అవుతుంది కదా మీనింగ్. దిస్ ఈజ్ నాట్ గివింగ్ ద కంప్లీట్ మీనింగ్ కదా. నేను అనారోగ్యం కావడం వల్ల ఇక్కడ కాజ్ చెప్తున్నాం, రీజన్, దాని యొక్క ఎఫెక్ట్ ఏంది, నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ ఉంటేనే కదా ఇది కంప్లీట్ సెంటెన్స్ అయ్యేది. ఓకే, సో ఎఫెక్ట్ మిస్ అవుతుంది. సెంటెన్స్కి ఏంటంటే కొన్ని కంజంక్షన్స్ను యాడ్ చేయడం వల్ల ఆ యొక్క సెంటెన్స్ లేదా క్లాజ్ అనేది ఏంటంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. యాజ్ ఐ ఫెల్ సిక్, ఐ కుడ్ నాట్ అటెండ్ ఆఫీస్ టుడే. నేను అనారోగ్య పాలు కావడం వల్ల ఆఫీసుకు ఇవాళ అటెండ్ కాలేకపోయాను. ఓకే, సో if you look at this part of the sentence, it requires additional information to make a complete meaning. ఏదైతే క్లాజ్కు కంజంక్షను ఈదర్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ద ఎండింగ్లో ఉండి అది ఇన్కంప్లీట్ సెన్స్ని ఇస్తే ఆ యొక్క క్లాజ్ని ఏమంటామంటే మనము డిపెండెంట్ క్లాజ్ అంటాము. డిపెండెంట్ క్లాజ్. సో ఇది డిపెండెంట్ క్లాజ్ ఉంది, ప్లస్ ఐ కుడ్ నాట్ అటెండ్ ద ఆఫీస్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ లేదనుకుందాము, ఐ కుడ్ నాట్ అటెండ్ ద ఆఫీస్ టుడే, ఇవాళ నేను ఆఫీస్ అటెండ్ కాలేకపోయాను. ఓకే, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద సిమిలర్ స్ట్రక్చర్ ఫర్ ద సెంటెన్స్కి సిమిలర్ స్ట్రక్చరే. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. బట్ ఇది ఒక్కటే ఇండిపెండెంట్గా ఇవ్వలేదు, ఇది ఏంటంటే ఇంకొక సెంటెన్స్ యొక్క కాంబినేషన్లు ఇవ్వబడ్డది కాబట్టి దీన్ని మనం సెంటెన్స్ అన్నాము, దీన్ని ఏమంటాము, క్లాజ్ అంటాము. ప్లస్ ఈ క్లాజ్ వచ్చేసి ఏంటంటే ఏ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఏంటంటే ఆధారపడకుండా ఉన్నది, ఎస్పెషల్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దీన్ని మనం ఏమంటాము, ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము, ఇండిపెండెంట్ క్లాజ్. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సెంటెన్స్ యొక్క సింటాక్సే. కాకపోతే సెంటెన్స్ బిగినింగ్లో మనం ఒక కంజంక్షన్ పెట్టడం వల్ల ఇది ఇన్కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాజ్ అయిపోయింది. ఇన్కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాజ్ అంటే ఇది యొక్క క్లాజ్ను లేకపోతే ఈ యొక్క సెంటెన్స్ని మనం కంప్లీట్ చేయాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి దీనికి.
ఓకే, ఇన్కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాజెస్ ఆర్ ఇన్కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. ఈ యొక్క సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిపెండెంట్ క్లాస్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. ఈ యొక్క సెంటెన్స్లో ఏముంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. ఓకే, సో క్లాజెస్ ఎన్ని రకాలు ఇక్కడ, మెయిన్ క్లాజ్ అన్న ఆర్ ఇండిపెండెంట్ క్లాస్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెయిన్ క్లాస్ అండ్ ఇండిపెండెంట్ క్లాస్. ఒక ఇవ్వబడ్డ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడ్డది, ఏది సబ్జెక్ట్ రూపంలో ఉండి పనిని యాక్టివ్గా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి చేయబడుతుందో దాన్ని మనం ఏమనొచ్చు, మెయిన్ క్లాజ్ అనొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్లో ఏ క్లాజ్ అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడకుండా తనకు తానుగా ఇండిపెండెంట్గా నిలబడి ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మనము మెయిన్ క్లాజ్ అనొచ్చు లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. ఎందుకు ఇవి ఉపయోగపడతాయి అంటే, మనము సెంటెన్స్ కంప్లీషన్ అనే ఒక బిట్టు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో కామన్గా ఇవ్వబడతాయి. ఆ యొక్క బిట్లో ఎక్కువగా తారసపడే క్వశ్చన్స్ ఏంటి అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. మరి ఆ బిట్టును సక్సెస్ఫుల్గా మనం అటెంప్ట్ చేయాలంటే ముందు ఈ క్లాజ్ అంటే ఏంటో అర్థం కావాలి మనకు, ప్లస్ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో అర్థం కావాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో అర్థం కావాలి, ప్లస్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే కూడా అర్థం కావాలి. అప్పుడే మనం ఆ బిట్ని ఏంటంటే సక్సెస్ఫుల్గా చేసే అవకాశాలు ఉంటాయి. ఇంత ముందుగా చెప్పినట్టు ఏంటంటే నేను ఇండిపెండెంట్ క్లాస్ ఒకటి, డిపెండెంట్ క్లాస్. ఏదైతే క్లాజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడుతుందో దాన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అంటాము లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాము. దీస్ ఆర్ టెక్నికల్ టర్మ్స్, వీటిని గుర్తుపెట్టుకోండి. సబార్డినేట్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సబార్డినేట్ క్లాస్. ఓకే, సబార్డినేట్ క్లాజెస్లో మనకు కామన్గా తారసపడే యొక్క కంజంక్షన్స్ ఏంటి అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అయినా యాజ్, సిన్స్, వేర్ యాజ్, వైల్, దో, ఈవెన్ దో, బట్ అనే యొక్క సబార్డినేట్ కంజంక్షన్ అనేది మనకి ఎక్కువగా తారసపడతాయి. ఈజీ టు ఐడెంటిఫై, ఇది సబార్డినేట్ క్లాజా కాదా లేదా ఇది డిపెండెంట్ క్లాజా లేదా అని మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఏంటంటే ఒక చిన్న టిప్ ఇస్తాను. ఏదైతే క్లాజుకు ముందు లేదా చివర్లా ఒక ట్యాగ్, ఒక తోక, ఆ తోక అనేది కంజంక్షన్ రూపంలో మీకు ఇవ్వబడితే ఎలాంటివి, యాజ్ లేదా సిన్స్ లేదా బట్ లేదా దో ఓకే, లేదా యెట్ లేదా వేర్ యాజ్ లేకపోతే ఈవెన్ ఇఫ్, ఇలాంటి కంజంక్షన్ అనేది బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇవ్వబడితే అది ఏంటంటే ఇన్కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. సో దాన్ని మనం ఏమనొచ్చు, సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు లేదా డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మెయిన్ క్లాజ్కి వచ్చేసి ఐ కంప్లీటెడ్ మై టాస్క్ అండ్ లెఫ్ట్ ద ఆఫీస్ ఎట్ 6 PM. ఐ కంప్లీటెడ్ మై టాస్క్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఐ కంప్లీటెడ్ వర్బ్ ఉంది, మై టాస్క్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, ఇది సెంటెన్స్ యొక్క సింటాక్స్లో రాయబడ్డది, డిజైన్ చేయబడ్డది, కన్స్ట్రక్ట్ చేయబడ్డది అండ్ మోర్ ఎవర్ ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. సార్ మరి సెంటెన్స్ యొక్క సింటాక్స్లో ఇవ్వబడ్డది, మరి సెంటెన్స్ యొక్క రూపమే ఉన్నదిగా, మరి దీన్ని సెంటెన్స్ అని ఎందుకు అనకూడదు? ఎందుకంటే ఈ యొక్క పార్ట్ అనేది ఇక్కడితోటే ఎండ్ కాలేదు. ఒకవేళ ఐ కంప్లీటెడ్ మై టాస్క్ అని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, అప్పుడు ఇది సెంటెన్స్, ఇండిపెండెంట్గా ఇది సెంటెన్స్. బట్ ఏంటి, ఇంకొక సెంటెన్స్ యొక్క కాంబినేషన్లో ఇవ్వబడ్డది కాబట్టి దీన్ని క్లాజ్ అంటాం. ఒకవేళ ఇండిపెండెంట్గా ఇవ్వబడితే దాన్ని మనం సెంటెన్స్ అంటాము. అదే డిఫరెన్స్ అంతే. సిమిలర్గానే ఉంటాయి బట్ క్లాజ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎ లెందీ సెంటెన్స్. ఆ లెందీ సెంటెన్స్ అనేది ఏంటంటే కాంప్లెక్స్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇవ్వబడ్డది, ఇగో కంజంక్షన్ ఇవ్వబడ్డది. అండ్ లెఫ్ట్ ద ఆఫీస్ ఎట్ 6 PM. హూ లెఫ్ట్ ద ఆఫీస్? ఐ ఓన్లీ నో. ఇక్కడ సబ్జెక్ట్ లేదు అనుకుందాం, ఉన్నది అనుకుందాం. సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. ఈ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ను కనెక్ట్ చేయబడ్డ యొక్క కంజంక్షన్ ఏంది, ఇది అండ్.
ఈ అండ్ అనే ఒక కంజంక్షన్ అనేది మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేయబడుతుంది? అండ్ లేదా ఆర్ అనేది ఏంటంటే టూ ఇండిపెండెంట్ క్లాసెస్ని ఏంటంటే మనం కనెక్ట్ చేసే క్రమంలో లేకపోతే కంబైన్ చేసే క్రమంలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అయినా అండ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ అనే సెంటెన్స్ని మనం ఏంటంటే అనే కంజంక్షన్స్ని ఏంటంటే మనము యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఏ independent class, this is an independent class. Let's see the next example. As it rained heavily in the morning, పొద్దున విపరీతంగా వర్షం పడటం వల్ల, తర్వాత ఏంటి? పడటం వల్ల. ఒకవేళ ఏంటంటే యాజ్ లేదనుకుందాం ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్, ఇట్ రెయిన్డ్ హెవీలీ ఇన్ ద మార్నింగ్, పొద్దున విపరీతంగా వర్షం దంచి కొట్టింది, మీనింగ్ వస్తుంది, కంప్లీట్ మీనింగ్ వస్తుంది. బట్ సెంటెన్స్ బిగినింగ్లో నేను యాజ్ అనే యొక్క కంజంక్షన్ కనెక్టింగ్ వర్డ్ పెట్టడం వల్ల యాజ్ ఇట్ రెయిన్డ్ హెవీలీ ఇన్ ద మార్నింగ్, పొద్దున వర్షము బాగా పడటం వల్ల ఏం జరిగింది? ఇది కాజ్. దీని యొక్క రిజల్ట్ రావాలి కదా, అప్పుడే ఈ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది కదా. సో ఇది ఏంటంటే సబార్డినేట్ క్లాస్. సెంటెన్స్ యొక్క రూపం ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటాము. సో దీన్ని చూద్దాం. ఐ సబ్జెక్ట్ కుడ్ నాట్ రీచ్ వర్బ్ ఉంది ఆఫీస్. ఎస్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. ఈ యొక్క రెండు పదాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. ఫ్రేజ్ క్లాస్. ఫ్రేజ్ వచ్చేసి ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దే యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. ఓకే, సో ఫ్రేజెస్ మనకు తెలిసిందే. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉండొచ్చు, నౌన్ ఫ్రేజ్ ఉండొచ్చు, వర్బ్ ఫ్రేజ్ ఉండొచ్చు, లేదా అడ్వర్బియల్ ఆర్ అడ్జెక్టివల్ ఫ్రేజెస్ ఉండొచ్చు. ఓకే, ఫ్రేజ్ యొక్క స్కోప్ అనేది ఈ యొక్క కాంటెక్స్లో మనకు చాలా తక్కువ ఉంటుంది. బట్ క్లాజ్ మీద ఎక్కువ మీరు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయండి. క్లాజ్కు సెంటెన్స్కి ఏంటంటే సిమిలారిటీ ఉంటాయి. ఏ విధంగా? స్ట్రక్చర్ పరంగా. బోత్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ అనేది ఇండిపెండెంట్గా యూజ్ చేయబడి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అదే క్లాజ్ అనేది ఏంటంటే ఇండిపెండెంట్గా కాకుండా విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అదర్ ఇన్ఫర్మేషన్ తోటి యూజ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని మనం క్లాజ్ అంటాం. క్లాజ్లో రెండు రకాలు ఉంటాయని చెప్పాను. ఏంటిది? మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ వన్ వచ్చి సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్. ఈ యొక్క క్లాజెస్ను యూజ్ చేసి ఏ విధంగా మనం ఏంటంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాస్తాము. ఇదొక్కటి మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీ విల్ గెట్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధభూమి. ఏంటంటే ఎక్సర్సైజెస్ ఏ విధంగా మనకు ఎగ్జామ్లో అడగబడతాయో వాటితోటి మనం యుద్ధం చేద్దాం. లెట్స్ సీ. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇక్కడ ఏంటంటే మీకు సెంటెన్సెస్ అనేది ఏ విధంగా కేటగరైజ్ చేయబడ్డాయి బేస్డ్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏందో చెప్తాను ఇక్కడ. మీనింగ్ని బట్టి సెంటెన్సెస్ అనేది 4 విధాలుగా ఏంటంటే కేటగరైజ్ చేయబడ్డాయి మీనింగ్ని బట్టి. ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్ను బట్టి సెంటెన్సెస్ అనేది ఏంటంటే 3 విధాలుగా, 3 భాగాలుగా కేటగరైజ్ చేయబడ్డాయి. ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క క్లారిటీ లేకపోతే చాలా సందర్భాలలో మనము ఇంగ్లీష్ గ్రామటికల్ బిట్స్ అనేది అటెంప్ట్ చేసే క్రమంలో మిస్టేక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మీనింగ్ను బట్టి సెంటెన్సెస్ ఏ విధంగా కేటగరైజ్ చేయబడ్డాయో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్టేట్మెంట్స్ అంటాము. సెకండ్ వన్ వచ్చేసి ఏమంటామంటే ఇంపరాటివ్స్ అంటాము. థర్డ్ వన్ వచ్చేసి ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. నేను వెరీ డీప్గా వెళ్ళను, ఎందుకంటే ఈ యొక్క మీనింగ్ బేస్డ్ కేటగిరీ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. స్టేట్మెంట్ అనేది ఏంటంటే సింపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్. మీనింగ్ని బట్టి ఐ టీచ్ ఇంగ్లీష్. ఈ యొక్క సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఐ టీచ్ ఇంగ్లీష్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్లు డిజైన్ చేయబడి ఇది ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ను మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే సెంటెన్స్ అనేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ను నిర్ధారించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో,
మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దానిని మనం ఏమంటామంటే స్టేట్మెంట్స్ అంటాము. స్టేట్మెంట్స్ ఆల్వేస్ అసర్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదన్నా ఒక విషయాన్ని ఏంటంటే మనకు నిర్ధారించి చెప్తాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. మనం ఏమంటామంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్లో అవసరం లేదు. ఇంపరాటివ్స్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓకే. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, వేకప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. ఈ యొక్క సెంటెన్సెస్ యొక్క మీనింగ్ను మీరు పరిగణలోకి తీసుకుంటే ఓపెన్ ద డోర్ ఇట్స్ అన్ ఆర్డర్ లేదా కమాండ్. ప్లీజ్ హెల్ప్ మీ ఇట్స్ అ రిక్వెస్ట్. వేకప్ ఎర్లీ అంటే పొద్దున్నే సజెషన్. ఆర్డర్స్, రిక్వెస్ట్, సజెషన్స్, కమాండ్స్ ఏదైతే సెంటెన్స్ అనేది ఆర్డర్ ఇస్తుందో, రిక్వెస్ట్ ఇస్తుందో, కమాండ్ ఇస్తుందో వాటిని ఏమంటామంటే మనం ఇంపరాటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరాటివ్ సెంటెన్సెస్ అంటే జనరల్గా అంటే యూ అనే ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి మనము. ఇప్పుడు నా ముందు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఏంటంటే యూ ఓపెన్ ద డోర్ అన్న, డైరెక్ట్లీ అతన్ని చూసుకుంటే ఓపెన్ ద డోర్ అంట. ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఏంటిది, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయని. అందుకనే ఇంపరాటివ్ సెంటెన్సెస్ అనేది ఏంటంటే వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి, ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంపరాటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్స్ అంటే మీకు తెలిసిందే క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్. క్వశ్చన్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. మనకి ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్, ఓకే. ఏదైతే క్వశ్చన్స్ అనేది వాట్, వెన్, వేర్ తోటి స్టార్ట్ అవుతాయో వాటిని డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అంటాము. ఆక్సిలరీ వర్బ్స్ అయినా డూ, డస్ తో స్టార్ట్ అయ్యే వాటిని మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ లేదా కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటాము. లేదా హ్యావ్, హ్యాస్ తోటి స్టార్ట్ అయ్యే వాటిని కూడా మనం ఏమంటాము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. మోడల్ ఆక్సిలరీస్ అయినా కెన్, మే, ఓకే, షల్ వీటితోటి స్టార్ట్ అయ్యే వాటిని కూడా మనం క్వశ్చన్స్ అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ను ఏంటంటే డిమాండ్ చేస్తుందో లేదా ఇన్ఫర్మేషన్ అడుగుతుందో వాటిని ఏమంటాం మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మీకు తెలిసిందే, ఓకే. ఏంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్? ఐ లాస్ట్ మై పర్స్. అయ్యో నా పర్సు పోయింది. అయ్యో ఐ లాస్ట్ మై పర్స్, ఓకే. హో ఇజ్ ఇట్ యూ, ఇది నువ్వేనా, ఇది నువ్వేనా. ఏదైతే సెంటెన్స్లో మనం ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ కానీ, ఎక్సైట్మెంట్ కానీ, పెయిన్ కానీ, లేదా అమేజ్మెంట్ కానీ, అస్టానిష్మెంట్ కానీ, అంటే మన యొక్క ఎక్స్ప్రెషన్స్, ఓకే, అమితానందాన్ని కానీ, బాధను కానీ, లేకపోతే ఏంటంటే ఎక్సైట్మెంట్ మనం ఎందులోనే ఎక్స్ప్రెస్ చేస్తామో ఆ యొక్క సెంటెన్సెస్ను మనం ఏమంటాం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. అందులో జనరల్గా మనము ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాము. ఇంటర్జెక్షన్స్ యూజ్ చేయకుండా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్ అంటాము. ఈ యొక్క కేటగిరీ అనేది ఏ విధంగా డివైడ్ చేయబడ్డది? మీనింగ్ బేస్ చేసుకొని. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాక్ట్, ఒక ఎవిడెన్స్ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది కాబట్టి వీటిని స్టేట్మెంట్స్ అంటాము. ఇంపరాటివ్స్ అంటే ఏంటిది? కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్. ఇంటరాగేటివ్స్ అంటే క్వశ్చన్స్. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హ్యూమన్ హ్యూమన్ ఎమోషన్స్ స్ట్రాంగ్. నెక్స్ట్, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఒక చిన్న ఇంట్రడక్షన్ తోటి బ్రీఫ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చర్ను బేస్ చేసుకొని సెంటెన్సెస్ ఏ విధంగా కేటగరైజ్ చేయబడ్డాయి? సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్. స్ట్రక్చర్ అంటే అవి ఏ విధంగా ఒకదానికొకటి స్ట్రక్చర్ చేయబడతాయి, వాటి యొక్క స్ట్రక్చర్ను బేస్ చేసుకొని. మరి ఇక్కడ ఈ కేటగరైజేషన్ ఏ విధంగా మీనింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ స్ట్రక్చర్ను, ఈ యొక్క స్ట్రక్చర్లో మనకు ఉపయోగపడే టెక్నికల్ టర్మ్స్ ఏంటి? మనం ఇంతకుముందుకు నేర్చుకున్న ఫ్రేజ్ అనేది ప్లస్ క్లాజ్ అనేది, క్లాజ్ అనేది. సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ యొక్క స్ట్రక్చర్లో సింపుల్ సెంటెన్సెస్ ఉండొచ్చు. లేదా ఫ్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, ఆబ్జెక్ట్ అనే యొక్క రూపంలో కూడా ఉండొచ్చు. మళ్ళీసారి చెప్తాను, సింపుల్ సెంటెన్స్ అని దేని అంటాము? స్ట్రక్చర్ను బేస్ చేసుకున్న
ఈ యొక్క సబ్జెక్ట్ వర్బ్ అనే సింటాక్స్లో సెంటెన్స్ అనేది రాయబడితే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ప్లస్ ఏంటంటే ఫ్రేజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్కి ఏంటంటే ఒక ఫ్రేజ్ ఇవ్వబడితే దాన్ని కూడా మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. సింపుల్ సెంటెన్స్లో ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇది ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్, నాట్ ఇట్స్ క్లాజ్, ఇట్ ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్. ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ అనేది మనకి ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఈ యొక్క సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అనేది దేని యొక్క కాంబినేషన్లో వాడము. ఇది ఇండిపెండెంట్గానే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో కన్స్ట్రక్ట్ చేయబడి మీనింగ్ ఇస్తుంది. కాకపోతే అడిషనల్గా ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనం ఫ్రేజ్ను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ను యాడ్ చేస్తాము. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంది, ఫ్రేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటది, దే యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద సబ్జెక్ట్ ఆర్ వర్బ్కు లేదా సబ్జెక్ట్కి ఏంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తాయి. ఓకే, సో కాంపౌండ్ సెంటెన్స్ వచ్చి ఏంటంటే దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి టూ ఇండిపెండెంట్ క్లాసెస్, ఇండిపెండెంట్ clause ప్లస్ one more independent clause. ఓకే, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ యొక్క కాంబినేషన్లో మనము ఏ యొక్క సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. దాని అర్థం ఏంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ అయినప్పటికీ కూడా ఇంకొక సెంటెన్స్ తోటి ఇది కాంబినేషన్లో యూజ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము క్లాజ్ అంటాము. ప్లస్ ఇంకొక క్లాజ్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. జనరల్గా ఈ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అనేది వేటితో కనెక్ట్ చేయబడతాయి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అయినా అండ్ లేదా ఆర్ అని కామన్గా ఇంకొన్ని కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క కంజంక్షన్స్ తోటి ఏంటంటే ఈ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అనేది యాడ్ చేయబడతాయి. ఓకే, కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఏంటంటే it is a combination of one independent class plus okay one or two subordinate clauses. ఓకే, ఏదైనా ఒక సెంటెన్స్ని మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ అలా అనుకున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఏంటంటే ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ, ఓకే, ఒకటి లేదా రెండు సబార్డినేట్ క్లాసెస్ తోటి కంబైన్ చేసి ఏదైతే సెంటెన్స్ను కన్స్ట్రక్ట్ చేయబడుతుందో దాన్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ సబార్డినేట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ సబార్డినేట్ క్లాస్. సింపుల్ సెంటెన్స్లో ఎలాంటి క్లాజెస్ ఉండవు, ఎందుకంటే ఇట్ స్టాండ్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఏ కంప్లీట్ మీనింగ్. అది దేని మీద ఆధారపడకుండా అదంటే అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. అదే కాంపౌండ్ వచ్చే వరకు టూ ఇండిపెండెంట్ క్లాసెస్. ఈ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ ఏంటంటే ఒక కనెక్టింగ్ వర్డ్ ఏంటిదే కోఆర్డినేట్ కంజంక్షన్ తోటి మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్కి వచ్చేవారు మళ్ళీ చెప్తున్నాను, ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఈ ఇండిపెండెంట్ క్లాస్ అనేది దేంతో కనెక్ట్ చేయబడుతుంది, ఒకటి లేదా రెండు సబార్డినేట్ క్లాసెస్ తోటి కనెక్ట్ చేయబడతాయి. ఒకసారి ఏంటంటే బ్రీఫ్గా ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది ఒకసారి చిన్న ఎగ్జాంపుల్స్గా చూసి లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, అంటే ఎక్సర్సైజ్ బిట్స్ చేద్దాం మనం. సో ఇది చూడండి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఇంతకుముందుకు ఏం చెప్పాను నేను, స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు సింపుల్ సెంటెన్స్, లేదా ఒక ఫ్రేజ్ అది నౌన్ ఫ్రేజ్ కావచ్చు, లేకపోతే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కావచ్చు, లేదా అడ్వర్బియల్ ఫ్రేజ్ కావచ్చు, అడ్జెక్టివల్ ఫ్రేజ్ కావచ్చు, లేదా వర్బ్ ఫ్రేజ్ కావచ్చు. ఫ్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఫ్రేజ్. ఓకే, దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. చూడండి దీని యొక్క డెఫినేషన్, ఏ సింపుల్ సెంటెన్స్ కంటైన్స్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ which must have a subject verb and it can also include another elements like phrases. Prepositional phrase ఉండొచ్చు, లేదా
అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఉండొచ్చు వితౌట్ బికమింగ్ ద కాంపోనెంట్ కాంప్లెక్స్. మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ సెంటెన్స్ను మనం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు, ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అనొచ్చు. బట్ ఇది ఏంటంటే వేరే ఏ ఒక్క సెంటెన్స్ తోటి సంబంధం లేకుండా అవంతట అవే కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే సింపుల్ సెంటెన్స్లలో మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఫ్రేజ్ అనేది కూడా మనకు తారసపడతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. జోయ్ వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. జోయ్ సబ్జెక్ట్, వెయిటెడ్ వర్బ్, ఫర్ ద ట్రైన్ దిస్ ఈస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఏంటిది? జోయ్ అనే వర్డ్ ఏంటంటే ట్రైన్ కోసం వెయిట్ చేశాడు. కంప్లీట్ మీనింగే కదా, దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ అనొచ్చు కదా. ఎస్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెల్ సెటిల్. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెల్ సెటిల్ ఇది ఒక ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్. బీయింగ్ వెల్ సెటిల్, ఓకే, ఏంది? వెల్ సెటిల్ అయినప్పటికీ కూడా ఏంది? ఇది ఒక దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఏంటంటే అడిషనల్గా ఏంటంటే ఇండిపెండెంట్ క్లాజ్కు ఇన్ఫర్మేషన్ను యాడ్ చేస్తాయి. ఏంటిదో చూద్దాం. ఇదొక ఫ్రేజ్. హీ ఆల్వేస్ సబ్జెక్ట్, హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ జాబ్ ఇన్సెక్యూరిటీ. అతను వెల్ సెటిల్ అయినప్పటికీ కూడా ఎప్పటికీ ఏంటంటే జాబ్ ఎప్పుడు పోతుంది అనే భయంతో అదే దాని గురించి మాట్లాడుతుంటాడు. ఎప్పటికీ జాబ్ ఎప్పుడు పోతుందో లేకపోతే జాబ్ యొక్క అస్థిరత గురించి మాట్లాడతాడు. అదొక కంప్లీట్ మీనింగ్ సెంటెన్స్, ఇండిపెండెంట్ క్లాజ్. బట్ ఇండిపెండెంట్ క్లాజ్కి వచ్చేసింది ఏంటంటే ఫ్రేజ్ యాడ్ చేయబడ్డది. ఇక్కడ నో ఫ్రేజ్, ఇక్కడ ఫ్రేజ్ యాడ్ చేయబడ్డది. ఫ్రేజ్ ఉండొచ్చు, ఫ్రేజ్ ఉండకపోవచ్చు సింపుల్ సెంటెన్స్లలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీ ద కాంపౌండ్ సెంటెన్స్. ఇంతకుముందు చెప్పినట్టు కాంపౌండ్ సెంటెన్స్ అనేది ఏంది? కాంబినేషన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్. టూ ఇండిపెండెంట్ క్లాజెస్. దీస్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అనేది వేటితో కనెక్ట్ చేయబడతాయి? ఇక్కడ ఇవ్వబడ్డ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వీటిని ఏమంటాం మనము? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఫర్ కావచ్చు, లేదా అండ్ కావచ్చు, నార్ కావచ్చు, బట్, ఆర్, ఎట్ అండ్ సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి టూ ఇండిపెండెంట్ క్లాజెస్ను మనము కనెక్ట్ చేస్తే ఆ యొక్క ఫామ్ అయ్యే సెంటెన్స్ని మనం ఏమంటాము? కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ చూడండి. కాంపౌండ్ సెంటెన్స్ రిఫర్స్ టు ఎ సెంటెన్స్ మేడ్ అప్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ కనెక్టెడ్ టు వన్ అనదర్ విత్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మేరీ అండ్ సమంత అరైవ్డ్ ఎట్ ద బస్ స్టేషన్. మేరీ అండ్ సమంత సబ్జెక్ట్, అరైవ్డ్ ఈజ్ వర్బ్, ఎట్ ద బస్ స్టేషన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దే ఇది సబ్జెక్ట్, ఇక్కడ లెఫ్ట్ వర్బ్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, మేరీ సమంత అరైవ్డ్ ఎట్ ద బస్ స్టేషన్ బిఫోర్ నోన్. ఇక్కడ వరకు ఏంటంటే ఆబ్జెక్ట్. మేరీ సమంత ఏంటంటే బస్ స్టేషన్కి ఏంటంటే ఆఫ్టర్నూన్ కంటే ముందే రీచ్ అయ్యారు. ఓకే, అక్కడ వరకు ఒక సెంటెన్స్. దే లెఫ్ట్ ఆన్ ద బస్ బిఫోర్ ఐ అరైవ్డ్. నేను అక్కడికి బస్ స్టేషన్ పోయే కంటే ముందే ఏంటంటే వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు. ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఈ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ అనేది దేనితో కనెక్ట్ చేయబడ్డది? అండ్ అనే యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి కనెక్ట్ చేయబడ్డది. ఇది కాంపౌండ్ సెంటెన్సా లేదా అని మీకు ఈజీగా గుర్తు కావడం కోసము కీవర్డ్స్ ఏంది? ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటిది? ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఈ యొక్క కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేది మీకు ఒక లెంతీ సెంటెన్స్లో తారసపడితే అది కాంపౌండ్ సెంటెన్స్ అని మీరు ఒక కన్క్లూజన్కు రావచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ జోయ్ వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది జోయ్ అండ్ వెయిటెడ్ వర్బ్, ఫర్ ద ట్రైన్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ ద ట్రైన్ దిస్ ఈజ్ సబ్జెక్ట్, వాజ్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. జోయ్ అనేవాడు ఏంటంటే ట్రైన్ కోసం ఏంటంటే వెయిట్ చేశాడు, కానీ ట్రైన్ లేట్ అయింది, ఆ లేట్ నడుస్తుంది. ఈ రెండు ఇండిపెండెంట్ సెంటెన్స్ని దేనితో కనెక్ట్ చేయబడ్డది? బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి ఏంటంటే కనెక్ట్ చేయబడ్డది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ కాడ ఏంటంటే కొంచెం చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ గురవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా చూద్దాం. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంది?
ఒక ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ one or two subordinate clauses or subordinating clauses అని కూడా అనొచ్చు. subordinate or subordinating clauses అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఒకటి లేదా రెండు లేదా రెండు కంటే ఎక్కువ అప్పుడప్పుడు సబార్డినేట్ క్లాజెస్ కూడా ఉండొచ్చు. దాన్ని ఏమంటాం మనము? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. సబార్డినేట్ క్లాజెస్ అనేది ఎప్పుడైనా ఇన్కంప్లీట్ మీనింగ్ను ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇన్కంప్లీట్ మీనింగ్నే ఇస్తాయి, కంప్లీట్ మీనింగ్ని ఇవ్వవు. ఇండిపెండెంట్ క్లాజెస్ ఎప్పుడైనా కంప్లీట్ మీనింగ్ను ఇస్తాయి. ఓకే, ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఇక్కడ ఇవ్వబడ్డ సబార్డినేట్ కంజంక్షన్ అయిన ఆల్, దో, యాజ్, బికాజ్, బిఫోర్, ఈవెన్ దో, ఇఫ్, సిన్స్, దో, అన్లెస్, అంటిల్, వెన్, వెనెవర్, వేరాజ్, వెదర్, వైల్ అనే యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్ తోటి ఏదైనా ఒక లెంతీ సెంటెన్స్ మీకు తారసపడితే సింప్లీ యూ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ ఏంది, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అని. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఏంటి? ఇఫ్తో ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇఫ్ యూ గివ్ మీ మనీ ఐ విల్ పే మై ఎగ్జామ్ ఫీ. ఓకే, సో కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి లేదా ఒకటి కంటే రెండు సబార్డినేట్ క్లాజెస్ ఉండాలి. ఆ యొక్క సబార్డినేట్ క్లాస్ అనేది సెంటెన్స్ బిగినింగ్లో రావచ్చు లేదా సెంటెన్స్ ఎండింగ్లో కూడా రావచ్చు. సెంటెన్స్ ఎండింగ్లో కూడా లేదు, లేదా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా కావచ్చు. ఏంటిది? సబార్డినేట్ క్లాస్ అనేది. ఇక్కడ ఇవ్వబడ్డ సెంటెన్స్లు ఏంటంటే సబార్డినేట్ క్లాస్ అనేది సెంటెన్స్ బిగినింగ్లోనే ఇవ్వబడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ అనేది లేదనుకుందాం, ఇఫ్ అనే యొక్క కంజంక్షన్ లేదనుకుందాం. యూ సబ్జెక్ట్ వర్బ్, గివ్ మీ మనీ ఆబ్జెక్ట్. యూ గివ్ మీ మనీ, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. అదే ఇఫ్ పెట్టడం వల్ల ఒకవేళ నువ్వు నాకు డబ్బులు ఇస్తే, ఇఫ్ యూ గివ్ మీ మనీ, ఒకవేళ నువ్వు నాకు డబ్బులు ఇస్తే ఏంటి నెక్స్ట్? దాని యొక్క ఎఫెక్ట్ అనేది, దాని యొక్క రిజల్ట్ అనేది ఉండాలి కదా, అది యాడ్ చేస్తేనే కదా ఇక్కడ ఈ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నప్పటికీ కూడా ఈ క్లాజ్ అనేది విత్ ద ఇన్క్లూజన్, విత్ ద అడిషన్ ఆఫ్ ఏంటిది సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఎట్ ద బిగినింగ్లో ఉండటం వల్ల ఇది ఇన్కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? సబార్డినేటింగ్ క్లాజ్ అంటాము. సబార్డినేటింగ్ క్లాజ్. ఎస్, సబార్డినేటింగ్ క్లాజ్ తోటి ఈ సెంటెన్స్ స్టార్ట్ అయింది. ప్లస్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉందా లేదా చూద్దాము. సబ్జెక్ట్ ఉంది అండ్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్. ఐ విల్ పే మై ఎగ్జామ్ ఫీ, నేను ఆ ఎగ్జామ్ ఫీని కడతాను. ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్సే. బట్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఇవ్వబడ్డది. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నా ఎగ్జామ్ ఫీ కడతాను. ఇండిపెండెంట్ క్లాస్ ఉంది అక్కడ, ఇక్కడ సబార్డినేట్ క్లాస్ ఉంది. వీటి యొక్క రెండింటి యొక్క కాంబినేషన్ స్ట్రక్చర్ని ఏమంటాం మనము? కాంప్లెక్స్ సెంటెన్స్. మీ యొక్క సెషన్కి ఏంటంటే కొన్ని క్షణాల ముందు ఏం చెప్పానంటే మీనింగ్ని బట్టి సెంటెన్సెస్ 4 విధాలుగా కేటగరైజ్ చేయబడ్డాయి. ప్రస్తుతానికి ఆ యొక్క ప్రస్తావన మనకు అవసరం లేదు. మనం ఏం నేర్చుకుంటున్నాము? కన్స్ట్రక్షన్ను బట్టి లేదా స్ట్రక్చర్ను బట్టి సెంటెన్సెస్ ఎన్ని విధాలుగా కేటగరైజ్ చేయబడ్డాయి? 3. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, సో వాటిని ఏంటంటే కంప్లీట్గా మనం ఏంటంటే డీటెయిల్గా నేర్చుకున్నాము. ఇప్పుడు మన దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఈ వెపన్స్ని ఎగ్జిక్యూట్ చేసి లేదా యూజ్ చేసి యుద్ధ రంగంలో మనము ఏ విధంగా, యుద్ధ రంగం అంటే ఎగ్జామ్లో మనకు తారసపడే క్వశ్చన్స్ను సక్సెస్ఫుల్గా ఏ విధంగా మనము చేస్తామో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఆల్దో హీ ఈజ్ టాలెంటెడ్, ఈ యొక్క సెంటెన్స్ను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఓకే, దానికంటే ముందు ఒక చిన్న ఇంట్రో ఇస్తాం మీకు. ఏంటిది? ఇది సెంటెన్స్ కంప్లీషన్. ఇది మనకు హేపుయి హైకోర్టు నోటిఫికేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏంటంటే ఖచ్చితంగా సెంటెన్స్ కంప్లీషన్ అనేది ఉంటుంది. సెంటెన్స్ కంప్లీషన్లో ఎక్కువ ఏంటంటే సింపుల్ లేదా కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్నే ఇవ్వబడి అందులో వన్ పార్ట్ పార్షియల్గా సెంటెన్స్ ఇచ్చి అనదర్ పార్ట్ అనేది ఇంటెన్షనల్గా స్కిప్ చేయబడుతుంది. ఆ యొక్క స్కిప్ చేయబడ్డ సెంటెన్స్ను ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్లకి వెళ్ళి ఏది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో దాన్ని చూజ్ చేసి మనము సెలెక్ట్ చేయాలి ఆన్సర్ను.
సో దాన్ని సెలెక్ట్ చేయాలంటే మనకు వేటి మీద అవగాహన ఉండాలి. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంది, వాటి యొక్క స్ట్రక్చర్స్ అంటే ఏంటి, వాటి మీద అవగాహన ఉన్నప్పుడు ఏంటంటే వీటిని అటెంప్ట్ చేయడం అనేది మనకు ఏంటిది నల్లేరుపై నడక అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ పీస్ ఆఫ్ కేక్, ఈజీ టాస్క్. ఓకే, మనం అందుకే ఇంతకుముందుకి ఏం నేర్చుకున్నాము, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ. ఆల్దో హీ ఈజ్ టాలెంటెడ్, అతను టాలెంట్ అయినప్పటికీ కూడా, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఇక్కడ చూడండి, హీ అనే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఈజ్ అనే వర్బ్ ఉంది, టాలెంట్ అనే ఆబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఆల్దో అయినప్పటికీ కూడా, ఏంటి అయినప్పటికీ కూడా, అతను టాలెంట్ అయినప్పటికీ కూడా. సో ఇదేంటి, సబ్ఆర్డినేటింగ్ క్లాస్. ఈ యొక్క సబ్ఆర్డినేటింగ్ క్లాస్ అనేది జనరల్గా ఏ కాంబినేషన్లో యూజ్ చేస్తాము, ఇండిపెండెంట్ క్లాస్ యొక్క కాంబినేషన్లో యూజ్ చేస్తామని ఇంత ముందుకే మనము నేర్చుకున్నాము. ఇండిపెండెంట్ క్లాస్ కాంబినేషన్లో ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్ని మనం ఏమంటాము, కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని కనెక్ట్ చేయడం కోసం ఏంటంటే సబార్డినేట్ క్లాస్ ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ మెయిన్ ఇండిపెండెంట్ క్లాస్. ఏంటి, ఆల్దో ఈజ్ టాలెంటెడ్, హీ రేర్లీ ప్రాక్టీసెస్ హిస్ స్కిల్స్, హీ విన్స్ ఎవ్రీ కాంపిటీషన్. చూడండి, ఈ ఆల్దో అనే యొక్క సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా టూ కాంట్రడిక్టరీ ఐడియాస్, I repeat again, two contradictory ideas ను కంబైన్ చేస్తుంది. కాంట్రడిక్టరీ ఐడియాస్ ప్లస్ మైనస్ కాంట్రడిక్టరీ. ఒక చిన్న తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తాను. అతను చాలా ధనవంతుడు కానీ పిసినారి. ధనవంతుడు అనేది ఏంటంటే ఒక ప్లస్ పాయింట్. పిసినార్ అనేది ఏంది, ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ ఏ సింగిల్ పర్సనాలిటీ. ఈ రెండు ఏంటంటే ఒక పర్సన్ యొక్క మంచి గుణము, ఒక పర్సన్ యొక్క చెడు గుణము. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయడం కోసం మనం ఉపయోగించాల్సిన సబార్డినేట్ కంజంక్షన్ ఏంది, దో ఉపయోగించవచ్చు, ఆల్దో ఉపయోగించవచ్చు. ఐ రిపీట్ అగైన్, దో ఉపయోగించవచ్చు, ఆల్దో ఉపయోగించవచ్చు, ఈవెన్ దో ఉపయోగించవచ్చు, ఈవెన్ ఇఫ్ కూడా ఉపయోగించవచ్చు. ఈవెన్ ఇఫ్, దో అండ్ even though. ఓకే, ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్ యూజ్ చేసి ఒక టూ కాంట్రడిక్టరీ ఐడియాస్ని మనం కంబైన్ చేస్తాం. ఇక్కడ ఏమిచ్చాడు, ఆల్దో హీస్ టాలెంటెడ్. ఇక్కడ ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్లో టాలెంట్ ఏంటంటే ఒక ప్లస్ పాయింట్. ఎ గుడ్ వర్చువస్ క్వాలిటీ ఈజ్ గివెన్, మంచి క్వాలిటీ. దీనికి ఏంది, కాంట్రడిక్టరీ కావాలి మనకు, అదే ఆప్షన్. హీ విన్స్ ఎవ్రీ కాంపిటీషన్, ఇది అనేది ప్లస్. ఈ ప్లస్ అనేది కాంబినేషన్ కాదు, ఎలిమినేట్ చేయండి. హీ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్, ఇది కూడా ప్లస్ పాయింట్. ఏంటి, అతను టాలెంట్ అయినప్పటికీ కూడా అతను ఏంటంటే సమయాన్ని కరెక్ట్గా పాటిస్తాడు. ఇది కాంట్రడిక్ట్ అవుతుందా, లేదు కదా, ఎలిమినేట్ చేయండి. హీ నెవర్ మిస్సెస్ ఏ ఛాన్స్ టు ఎక్సెల్, అతను టాలెంట్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏ అవకాశాన్ని ఏంటంటే వదులుకోడు, తను ఎంచుకున్న రంగంలో ఏంటంటే ముందుకు పోవడం కోసం. ఇది కూడా అడిషనల్గా ఏంటంటే ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ మూడు ఏంటంటే ఆప్షన్ బి, సి, డి అనేది ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఏంది, సబార్డినేట్ క్లాజుల సబార్డినేట్ కంజంక్షన్ అయినా దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే అది కాంట్రడిక్టరీ ఐడియాస్ని ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది మెయిన్ క్లాజులా. ఈ సబార్డినేట్ క్లాజులు ఏంటంటే పాజిటివ్ పాయింట్ ఉంటే, ఇండిపెండెంట్ క్లాజులా ఏముండాలి, నెగిటివ్ పాయింట్ ఉండాలి, కాంట్రడిక్టరీ. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఉంటే మెయిన్ క్లాజులు వచ్చేసి పాజిటివ్ క్వాలిటీ ఆర్ పాయింట్ ఉండాలి. ఇక్కడ పాజిటివ్ ఉన్నది కాబట్టి నెగిటివ్ రావాలి, లేదా కాంట్రడిక్టరీ. హీ రేర్లీ ప్రాక్టీసెస్ హిస్ స్కిల్స్, రేర్లీ. అతను టాలెంట్ అయినప్పటికీ కూడా చాలా అరుదుగా అతని యొక్క ఎన్నో స్కిల్స్ని ఏంటంటే పర్ఫామ్ చేస్తాడు, అతని యొక్క స్కిల్స్ని ఏంటంటే ప్రదర్శిస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఏంది, కాంట్రడిక్టింగ్. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇఫ్ ద రెయిన్ కంటిన్యూస్, అగైన్ ఇక్కడ మీరు సెంటెన్స్ చూస్తే ఇది కూడా ఒక సబార్డినేట్ క్లాస్, సబార్డినేటింగ్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్కి ఏంటంటే ఒక కండిషన్ పెట్టబడ్డది ఇఫ్ రూపంలో. ఇఫ్
ద రెయిన్ కంటిన్యూస్. ఒకవేళ రెయిన్ ఈ విధంగానే కంటిన్యూ అవుతే దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే కండిషన్ పెట్టబడ్డది ఇక్కడ ఇఫ్ రూపంలో ఈ యొక్క సబార్డినేట్ క్లాస్లో. దీని యొక్క రిజల్ట్ అనేది ఇండిపెండెంట్ క్లాసులో ఉండాలి మనకు. సో వీ మైట్ గో ఫర్ ఎ పిక్నిక్. ఇదేమన్నా మీనింగ్ ఉందా, మ్యాచబుల్ ఉందా, రిలవెంట్ ఉందా? ఇక్కడ ఒకవేళ వర్షం కంటిన్యూ అయితే మనం పిక్నిక్కి పోతాం, ఇక్కడ పోగలమా? సో కాంట్రడిక్టింగ్, ఇది కాదు. ద మ్యాచ్ విల్ బి పోస్ట్ పోన్. ఒకవేళ వర్షం అనేది ఈ విధంగానే కంటిన్యూ అవుతే ఏదైతే మ్యాచ్ జరుగుతుందో అది ఏంటంటే వాయిదా వేయబడుతుంది. ఎస్, ఇది ఒక రిజల్ట్. మిగతా 2 ఆప్షన్స్ చూద్దాం. వీ విల్ ఎంజాయ్ ద సన్షైన్. ఒకవేళ వర్షం ఈ విధంగా కంటిన్యూ అయితే మనము సూర్యుని వెళ్తున్న సన్షైన్ మనం ఎంజాయ్ చేస్తాం. వర్షం పడేటప్పుడు మనకు వెలుతురు కానీ లేకపోతే సూర్యరశ్మి అనేది ఎక్కువ కనబడుతుందా? కాదు కదా, కాంట్రడిక్టింగే కదా. సో దిస్ కాంట్ బి ద ఆన్సర్. ద వాటర్ విల్ డ్రై అప్. దిస్ ఈజ్ ఆల్సో టోటలీ ఇల్లాజికల్ అండ్ రిడిక్యులస్ వన్. ఎట్లా చూద్దాం? ద వాటర్ విల్ డ్రై అప్. ఒకవేళ వర్షం ఇట్లనే కంటిన్యూ అయితే మొత్తం వాటర్ అంతా ఎండిపోతుంది. ఎక్కడ జరుగుతుందా? సో దిస్ ఇస్ నాట్. ఓకే, సో ద మ్యాచ్ విల్ బి పోస్ట్ పోన్. ఒకవేళ ఇలాగే వర్షం అనేది కంటిన్యూ అయితే మ్యాచ్ అనేది ఏంది? వాయిదా వేయబడుతుంది. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. డిస్పైట్ ఈజ్ ఇంజూరీస్. డిస్పైట్ ఈజ్ ఇంజూరీస్. ఇక్కడ కరెక్ట్గా చూడండి. డిస్పైట్ అనేది ఏంటంటే ఒక ప్రెపోజిషన్. ఇట్స్ అ ప్రెపోజిషన్. ఓకే, ప్రెపోజిషన్ తోటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది సెంటెన్స్కి బిగినింగ్లో లేదా సెకండ్ పార్ట్లో యాడ్ చేయబడితే దాన్ని ఏమంటాము మనము? ఫ్రేజ్ అంటామని ఇంతకుముందే నేర్చుకున్నాము. ఫ్రేజ్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. ఫ్రేజ్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. ఇది దేనికి కాంబినేషను? ఏ స్ట్రక్చర్ కాంబినేషను? సింపుల్ సెంటెన్స్ యొక్క కాంబినేషను. ఈ సెంటెన్స్ అనేది ఏంటంటే ఒక ఫ్రేజ్తో స్టార్ట్ చేయబడ్డది. దీని యొక్క మీనింగ్ని తీసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బ్లాంక్లో సెంటెన్స్ కంప్లీట్ చేయడం కోసము మనకు ఒక మెయిన్ ఒక ఇండిపెండెంట్ క్లాస్ కావాలి. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి, అందులో వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. డిస్పైట్, ఇన్స్పైట్ ఈజ్ ఇంజూరీస్. అతనికి ఏంటంటే గాయాలు ఉన్నప్పటికీ కూడా, గాయాల పాలైనప్పటికీ కూడా, ఇంకో మీనింగ్ ఏంటంటే గాయాల పాలైనప్పటికీ కూడా ఈ కంప్లీటెడ్ ద మ్యారథాన్. అతను ఏం చేశాడు? ఆ యొక్క మ్యారథాన్ రన్ ఏంటంటే కంప్లీట్ చేశాడు. గాయాల పాలైనప్పటికీ కూడా. వీటి మధ్య ఏంటంటే క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఇది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నది. దానికంటే ముందు మిగతా 3 ఆప్షన్స్ చూద్దాం. ఈ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్. గాయాల పాలైనప్పటికీ కూడా, గాయాలు ఉన్నప్పటికీ కూడా అతను ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి రిఫ్యూజ్ చేశాడా? కాదు కదా, ఇక్కడ కాంటెక్స్చువల్గా మ్యాచ్ అవ్వట్లేదు కదా, కాంట్రడిక్టింగ్ అవుతుంది కదా. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద రైట్ ఆప్షన్. హీ స్టాప్డ్ ఆఫ్ వే. గాయాల పాలైనప్పటికీ కూడా మధ్యలో ఆపేశాడు. ఇక్కడ కూడా ఏంటంటే ద సెంటెన్స్ ఈజ్ సౌండింగ్ లిటిల్ బిట్ ఇల్లాజికల్. ఇది కూడా కరెక్ట్ కాదు. హీ వెంట్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. గాయాల పాలైతే హాస్పిటల్ పోతే ఏంది? ఇక్కడ జనరల్గా ఏం చేస్తాం? గాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ పని చేశాడు. డబ్బు లేనప్పటికీ కూడా ఏంటంటే ధైర్యంగా లైఫ్ లీడ్ చేశాడు. ఓకే, అతని దగ్గర ఏంటంటే ఎలాంటి వెపన్ లేనప్పటికీ కూడా శత్రువులను ఏంటంటే ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంటే ఇది లేనప్పటికీ కూడా ఆ పని చేశాడు అనే ఒక కాంటెక్స్లో చెప్పేటప్పుడు ఏంటంటే మనకు పాజిటివ్ సెంటెన్స్ రావాలి. ఇక్కడ ఏంటి? హీ కంప్లీటెడ్ ద మ్యారథాన్. దిస్ ఈజ్ ద ఆప్షన్. ఇక్కడ ఫ్రేజ్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్ ఇవ్వబడ్డది. ఒక సింపుల్ సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. He was arrested because. If you look at this sentence, subject undi, verb undi, object undi. Subject, verb, object ఇవ్వబడ్డది. అతను అరెస్ట్ కాబడ్డాడు బికాజ్. ఎందుకంటే. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హీ హెల్ప్డ్ ద పోలీసులను హెల్ప్ చేసినందుకు అరెస్ట్ కాబడ్డాడా? నో. హీ రిపోర్టెడ్ ద థెఫ్ట్ or he was involved in the robbery. He reported the theft అంటే ఒక దొంగతనం జరిగిందని పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడా? అట్లా అరెస్ట్ చేయరు కదా. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ మ్యాచ్. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాబరీ. అతను రాబరీలో ఏంటంటే పాలు పంచుకున్నందుకు, ఒక దోపిడిలో పాలు పంచుకున్నందుకు, భాగమైనందుకు అతన్ని ఏంటంటే అరెస్ట్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ మ్యాచ్.
వాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. ఎందుకు చట్టాన్ని ప్లస్ ఏంటంటే బాధ్యతయుతంగా పాటించిన యొక్క పౌరుడు అయినందుకు అతన్ని అరెస్ట్ చేశారా? ఇదన్నా మీనింగ్ ఉందా? సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద కరెక్ట్. మరి ఇది ఏ సెంటెన్సో చూద్దాం. మరి సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్ సెంటెన్స్ ఇవ్వబడ్డది ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ ఇవ్వబడ్డది. బికాస్ ఈ హెల్ప్డ్ ద పోలీస్. ఈ యొక్క సెంటెన్స్ను, ఈ యొక్క పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి. బికాస్ he helped the, I'm sorry, not helped, because he was involved in the robbery. ఓకే, ఈ సెంటెన్స్ని మీరు తీసుకుంటే అతను ఒక దోపిడీలో ఓకే, ఒక దొంగతనంలో, ఒక దోపిడీలో భాగస్వామి అయినందుకు అతను ఒక దొంగతనంలో, దోపిడీలో భాగస్వామి అయినందుకు ఓకే. తర్వాత ఏం జరిగింది అది రావాలి కదా. సో దిస్ ఈజ్ ఏ సబార్డినేటింగ్ క్లాజ్. ఈ సబార్డినేటింగ్ క్లాజుకు ఏమి ఇవ్వబడ్డది? ఇండిపెండెంట్ క్లాజ్ ఇవ్వబడ్డది ఆర్ మెయిన్ క్లాజ్. ఇది subordinating clause and main clause, combination of subordinating clause plus main clause. ఇది ఏంది? ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. లెట్స్ సీ. unless you hurry, ఒకవేళ నువ్వు తొందర పడకపోతే. ఇది కూడా ఏంటి? ఒక సబార్డినేటింగ్ క్లాజే కదా. is it giving a complete meaning? No, not at all. ఎక్కడ ఇవ్వట్లేదు కదా. అన్లెస్ యూ హర్రీ, ఒకవేళ నువ్వు తొందర పడకపోతే ఏంటి దాని యొక్క పరిణామం? యూ విల్ మిస్ ద ట్రైన్. నువ్వు ట్రైన్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మిస్ కావచ్చు. యూ విల్ రీచ్ ఎర్లీ, ఒకవేళ నువ్వు తొందర పడకపోతే తొందరగా రీచ్ అవుతావా? క్వైట్ కాంట్రడిక్టింగ్ కదా. ఇట్ కాంట్ బి ద ఆన్సర్. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, నువ్వు తొందరగా పడకపోతే అన్ని సక్రమంగా సవ్యంగానే ఉంటాయి. ఇది కూడా కాంట్రడిక్టింగే కదా. ఎలిమినేట్. అన్లెస్ యూ హర్రీ, నువ్వు తొందర పడకపోతే వి విల్ రిలాక్స్, మేము రిలాక్స్ అవుతాం. ఇది కూడా కాంట్రడిక్టింగ్. సో దీస్ త్రీ ఆర్ నాట్ ద పర్ఫెక్ట్ ఫిట్. ఏంది ఇక్కడ కరెక్ట్ ఫిట్ ఏంటంటే యూ విల్ మిస్ ద ట్రైన్. నువ్వు కనుక తొందర పడకపోతే ట్రైన్ మిస్ అవుతాం. మరి ఇదే సెంటెన్స్ చూసుకుంటే అన్లెస్ యూ హర్రీ ఇదొక సబార్డినేటింగ్ క్లాజ్. ఈ యొక్క సబార్డినేటింగ్ క్లాజ్కు ఏం కావాలి మనకు? ఇండిపెండెంట్ క్లాజ్ అనేది కావాలి. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఏంది ఇక్కడ ఇవ్వబడ్డది చూసుకుందాము. యూ అనేది సబ్జెక్ట్ ఉంది, విల్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఎస్, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద టీచర్ క్యాన్సల్డ్ ద క్లాస్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ద టీచర్ క్యాన్సల్డ్ ద క్లాస్. టీచర్ క్లాసును క్యాన్సల్ చేసింది, రద్దు చేసింది. అంటే ఒక పని జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా. టీచరు నిన్ను తిట్టింది. ఎందుకు తిట్టిందంటే కారణం ఉంటుంది. నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను, ఈ జాయిన్ కావడానికి ఒక పర్పస్, ఒక కారణం ఉంటుంది కదా. అది మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ. ద టీచర్ క్యాన్సల్ ద క్లాస్. టీచర్ అనేది క్లాసును రద్దు చేసింది. ఓకే, బికాజ్ ఆల్ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. అందరు స్టూడెంట్స్ క్లాసులో హాజరైనందుకు టీచర్ క్లాసును ఎక్కడైనా క్యాన్సిల్ చేస్తుందా? నో, దిస్ ఈజ్ కాంట్రడిక్టింగ్. విభేదిస్తుంది, కావాల్సిన యొక్క మీనింగ్కు విభేదిస్తుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎలిమినేట్ దిస్ వన్. ఇది ఏంది? రీజన్ను మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రడిక్టింగ్ విత్ ద కాంటెక్స్ట్కి ఏంటంటే సందర్భంతో ఏంటంటే విభేదిస్తుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. యాజ్ ద టాపిక్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ యాజ్ అనేది కూడా ఈ యొక్క కంజంక్షన్, ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది రీజన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. రీజన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఏంటంటే యాజ్ ద టాపిక్ వాజ్ ఇంట్రెస్టింగ్. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నందుకు టీచర్ క్లాస్ క్యాన్సిల్ చేసిందా? అగైన్ ఇది కాంట్రడిక్టింగే కదా ఈ కాంబినేషన్. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. ఇందువల్ల డ్యూ టు అనేది కూడా ఏంటంటే ఒక
రీజన్ను ఇండికేట్ చేసే సబార్డినేటింగ్ కంజంక్షన్. అప్పుడప్పుడు డ్యూ టు అనేది కూడా ఏంటంటే ఒక ప్రపోజిషన్గా కూడా యూజ్ చేస్తాము డ్యూ టు అనేది. ఇక్కడ ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్ అనుకుందాం. ఇక్కడ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అన్అవాయిడబుల్ అంటే ఆ యొక్క పరిస్థితులు అట్లా వచ్చినాయి, ఆ పరిస్థితులు ఏంటంటే మనం తప్పించలేం, ఆ పరిస్థితులను దాటుకొని ముందు పోలేం. అలాంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల టీచర్ ఏం చేసింది, క్లాసుని ఏంటంటే రద్దు చేసింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రీజన్ అనేది ఏంటంటే మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఇవ్వబడ్డ కారణానికి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సిన్స్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ వెల్. సిన్స్ అనే యొక్క సబార్డినేటింగ్ కంజంక్షన్ కూడా రీజన్ను అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ రీజన్ చెప్పబడుతుంది, సిన్స్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ వెల్. ఎందుకు? క్లాసు సవ్యంగా జరుగుతున్నందు కారణంగా, జరుగుతుండడం వలన, క్లాస్ సవ్యంగా జరిగితే ఎవరైనా క్లాస్ క్యాన్సిల్ చేస్తారా? కాదు కదా. సో దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ match. So what is the correct one? Due to some or due to unavoidable circumstances. Let's see the next one. He looked through the window. అతను కిటికీ ద్వారా బయటికి చూశాడు, లేకపోతే కిటికీ ద్వారా చూశాడు అనుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇవ్వబడ్డది. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? మనము ఒక ఇండిపెండెంట్ క్లాజ్ను ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ తోటి కంబైన్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇండిపెండెంట్ క్లాజ్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాజ్ ఏ యొక్క సెంటెన్స్ అనేది కాంపౌండ్ సెంటెన్స్. చూద్దాం ఇక్కడ. హీ లుక్డ్ త్రూ ద విండో. ఓకే, కిటికీ ద్వారా చూశాడు. ఆయన మరియు స్టార్టెడ్ కుకింగ్. ఇస్ ఇట్ మేకింగ్ ఎనీ సెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ హియర్? దీన్ని ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమన్నా సెన్స్ వస్తుందా, ఏదైనా మీనింగ్ వస్తుందా? కిటికీ నుండి బయటికి చూశాడంటే వంట చేశాడంటే ఏదైనా కాంబినేషన్ ఉందా, ఏమైనా కనెక్షన్ ఉందా? సో ఇట్ లుక్స్ అబ్సర్డ్, అంత ఏంటంటే అబ్సర్డ్గా కనబడుతుంది. సో దిస్ ఇస్ నాట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకోటి చూద్దాం. అడ్మైర్ ద సన్ రైజ్. కిటికీ ద్వారా బయటికి చూశాడు ఆ యొక్క సూర్యోదయాన్ని, ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురుని ఏంటంటే చూసి ఏంటంటే ప్రశంసించాడు. అరే వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. ఎస్, ఇది ఏంటంటే ఇది అయ్యే అవకాశాలు ఏంటంటే 99.5% ఎందుకుందంటే మనం బయట చూసినప్పుడు మనకి ఏదో ఒక వ్యూ అనేది ఎదురుపడుతుంది. ఆ వ్యూ ఒకవేళ ఏంటంటే సర్ప్రైజింగ్ ఉంటే మనం సర్ప్రైజ్ని వెళ్ళిపోస్తాము, లేకపోతే బ్యూటిఫుల్గా ఉంటే మనం దాన్ని అడ్మైర్ చేస్తాము, ప్రశంసిస్తాము, మెచ్చుకుంటాము. లేదా దాన్ని షాకింగ్గా లేదా భయంకరంగా ఉంటే ఏంటంటే వీ అండర్గో ఏ కైండ్ ఆఫ్ స్కేరీ ఫీలింగ్. మనం ఏంటంటే ఒక భయానికి గురవుతాము. బయట చూశాడు, కిటికీ ద్వారా బయటికి చూశాడు, సన్షైన్ అవుతుంది, దాన్ని చూసి ఏం చేశాడు, అరే వండర్ఫుల్గా ఉందని ప్రశంసించాడు. ఎస్, ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంట్ టు స్లీప్. కిటికీ నుండి బయటకు చూసేవాడు నిద్రపోతాడా? వాట్ ఎ ఇల్లాజికల్ థింగ్. దిస్ ఈజ్ రాంగ్. క్లోజ్డ్ హిస్ ఐస్. కిటికీ ద్వారా బయటకు చూసి ఐస్ అనేది క్లోజ్ చేశాడా? దిస్ ఈజ్ ఆల్సో ఇల్లాజికల్. సో క్లోజ్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఏంటి? అడ్మైర్డ్ ద సన్ రైజ్, బయటికి చూసి. దిస్ ఈజ్ ద ఆప్షన్ బి అనేది ఇక్కడ. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఐ విల్ నాట్ గో టు ద పార్టీ. ఓకే, ఐ విల్ నాట్ గో టు ద పార్టీ. ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్లాస్. ఈ ఇండిపెండెంట్ క్లాస్ ఏంటి? దీనికి ఇంకొక క్లాజ్ కావాలి. ఓకే, ఏం క్లాజ్ అది? సబార్డినేటింగ్ క్లాజా లేకపోతే సబార్డినేటింగ్ క్లాజా, ఇండిపెండెంట్ క్లాజ్ అనేది మనం చూద్దాం ఇక్కడ. నేను పార్టీకి పోను, నేను పార్టీకి వెళ్ళను. ఇప్పుడు అన్లెస్ ఐ ఫినిష్ మై వర్క్. ఒకవేళ నేను నా యొక్క పనిని పూర్తి చేస్తే కానీ నేను పార్టీకి పోను. ఎందుకంటే నేను ఈ పని కంప్లీట్ చేయాలి, నా టైం అంతా ఇక్కడే పట్టి పెట్టుకొని ఉంటుంది కాబట్టి నేను పార్టీకి పోలేను. సో కొంచెం మ్యాచబుల్ ఉంది. చూద్దాం ఇక్కడ. ఇఫ్ ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. నాకు ఏం పని చేసేది లేకపోతే అప్పుడు నేను పార్టీకి పోనా? దిస్ ఇస్ టోటలీ కాంట్రడిక్టింగ్. ఏంటంటే విభేదిస్తుంది. ఏంది సెంటెన్స్లో ఏమి ఇవ్వబడ్డది? ఐ విల్ నాట్ గో టు పార్టీ, నేను పార్టీకి పోను. ఇక్కడ బి ఆప్షన్ ఏంది? ఒకవేళ నేను ఏం పెద్దగా పొడిచేది లేనప్పుడు నేను పార్టీకి పోనా? అది కాదు కదా కరెక్ట్. నువ్వేం పొడిచేది, ఏం పెద్దగా పని చేసేది లేనప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నట్టే కదా, నువ్వు పార్టీకి పోవచ్చు కదా, నువ్వు ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు కదా. సో దిస్ ఇస్ కాంట్రడిక్టింగ్.
బికాజ్ ఐ వాంట్ టు సెలబ్రేట్, బికాజ్ ఐ వాంట్ టు సెలబ్రేట్. ఇక్కడ మీరు చూస్తే అన్లెస్, ఇఫ్, బికాజ్, ఆల్దో ఇవన్నీ ఏంటి? సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్. ఎందులోనైతే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుందో దాన్ని మనం సబార్డినేటింగ్ క్లాజ్ అంటాము. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ ఇవ్వబడ్డది, సబార్డినేటింగ్ క్లాస్ కావాలి. ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ సబార్డినేట్ క్లాస్ యొక్క కాంబినేషన్ ఏమంటాం మనం? సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకే, ఐ విల్ నాట్ గో టు ద పార్టీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కాదు, బి కాదు, సి కాదు. ఆల్దో ఐ వాజ్ ఇన్వైటెడ్. ఐ విల్ నాట్ గో టు ద పార్టీ దో ఆల్దో ఐ వాజ్ ఇన్వైటెడ్. నన్ను ఇన్వైట్ చేసినప్పటికీ కూడా, నేను ఇన్వైట్ చేయబడ్డప్పటికీ కూడా నేను పార్టీకి పోను. కొంతమంది ఏంటంటే నువ్వు నన్ను పార్టీ పిలిచినా కూడా నేను రాను. ఇది కూడా కొంచెం మీనింగ్ఫుల్గానే ఉంది. చూద్దాం ఆప్షన్ ఏనా లేకపోతే ఆప్షన్ డీనా. అన్లెస్ ఐ ఫినిష్ మై వర్క్. అన్లెస్ అనేది మీరు ఒకసారి చూస్తే దిస్ ఈజ్ ఎ నెగిటివ్ డిరైవింగ్ మీనింగ్ వర్డ్. Unless I finish my work, I won't go. Okay, although I was invited. ఇక్కడ ఏంటంటే ఇన్వైట్ అనేది ఏంటంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద పార్టీకి ఏముంటాయి? ఇన్విటేషన్స్ ఉంటాయి. నేను ఒకవేళ ఇన్వైట్ చేయబడ్డప్పటికి కూడా నేను పార్టీకి పోను. ఆల్దో ఐ వాజ్ ఇన్వైటెడ్. బట్ ఇక్కడ ఏంటంటే అబ్జెక్షనబుల్ పార్ట్ ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఆల్దో ఐ ఆమ్ ఇన్వైటెడ్. ఒకవేళ నన్ను ఇన్వైట్ చేసినప్పటికీ నేను వెళ్ళను. అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆన్సర్ దిస్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ మ్యాచ్. ఓకే, ఐ విల్ నాట్ గో టు అంటిల్ యూ ప్రాక్టీస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటిల్ యూ ప్రాక్టీస్ వెల్ యూ విల్ నాట్ విన్ దిస్ కాంపిటీషన్. అంటిల్ యూ వర్క్ హార్డ్. Unless you work hard, not until. Unless you work hard, you will not get the first rank. ఓకే, సో ఏంటంటే అన్లెస్ ఐ ఫినిష్ మై వర్క్, ఒకవేళ నేను ఈ వర్క్ను ఫినిష్ చేయలేదనుకో నేను పార్టీకి పోలేను. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది కూడా మ్యాచ్ అయినప్పటికీ కూడా టెన్స్ అనేది ఏంటంటే మనకు కొంచెం అబ్జెక్షనబుల్గా ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆప్షన్. సో గో విత్ ద ఆప్షన్ ఏ. ఇదొక కాంప్లెక్స్ సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఈవెన్ దో, మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇవ్వబడ్డది. సబార్డినేటింగ్ కంజంక్షన్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నదంటే మనము వీ కెన్ ఈజీలీ కమ్ టు ద కన్క్లూజన్, మనకు అభిప్రాయానికి రావచ్చు. ఏది? ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందులో ఉంటాయి సబార్డినేటింగ్ క్లాజెస్? కాంప్లెక్స్ సెంటెన్స్లోనే ఉంటాయి. ఎప్పుడు యూజ్ చేయబడుతుంది సబార్డినేటింగ్ కంజంక్షన్? దో, ఆల్ దో, ఈవెన్ దో అనేది ఏంటంటే టూ కాంట్రడిక్టరీ ఐడియాస్ను, రెండు విభిన్నమైన వైరుధ్యమైన భావాలను లేకపోతే సెంటెన్స్ను యాడ్ చేసేటప్పుడు దో, ఆల్ దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, ఓకే అనే యొక్క సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తాము. దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ కూడా ద ప్లేయర్స్ కంటిన్యూడ్ ద మ్యాచ్, ద ఈవెంట్ వాజ్ క్యాన్సల్. వర్షం పడుతున్నప్పటికీ కూడా మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏంది? వర్షం పడడం అనేది ఒక ఇబ్బందికరమైన స్థితే కదా. సో ఈ ఇబ్బందికరమైన స్థితికి ఏంటంటే అతను ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీకు హెల్ప్ చేశాడు అని ఒక మీనింగ్ తీసుకుంటే ఒక సెంటెన్స్ను, అతను ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీకు హెల్ప్ చేశాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది ఏంటంటే ఒక నెగిటివ్ కాంటెక్స్ట్, హెల్ప్ చేశాను అనేది ఒక పాజిటివ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏంది? దో ఇట్ వాజ్ రైనింగ్, ఇది ఒక నెగిటివ్ కాంటెక్స్ట్. ఈ నెగిటివ్ కాంటెక్స్ట్కి ఏంటంటే మనం పాజిటివ్ కాంటెక్స్టువల్ దాన్ని యూజ్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఇది నెగిటివ్. వీ స్టేడ్ ఇండోర్స్, వర్షం పడుతున్నప్పటికీ మేము ఇండోర్లోనే ఉన్నాం, బయటికి రాలేదంటే నువ్వు ఎక్కడ తడిచినట్టు, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడ్డట్టు, ఏం పర్లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ మ్యాచ్. ద రోడ్స్ ఫర్ ఎంప్టీ, వర్షం పడుతున్నప్పటికీ కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బి మ్యాచింగ్. ఇక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదు. ఇది కూడా ఎలిమినేట్ చేయండి. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆటగాళ్ళు కంటిన్యూడ్ ద మ్యాచ్, ఏంది? ప్లేయర్స్ అనే వాళ్ళు ఏం చేశారు? మ్యాచ్ని ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేశారు. సో బోత్ దీస్ సెంటెన్సెస్ ఆర్ కాంట్రడిక్టింగ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ సెంటెన్స్లా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అయినా ఆల్ దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్,
దో అని ఇచ్చినప్పుడు అవి టూ కాంట్రడిక్టరీ, రెండు వైరుధ్యమైన భావాలు గల సెంటెన్స్ను ఏంటంటే యాడ్ చేస్తాయి. ఒకవేళ ఈ సబార్డినేట్ కంజంక్షన్ అది నెగిటివ్ భావంతో కూడిన సెంటెన్స్ను ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకో సెంటెన్స్ అన్నది పాజిటివ్ ఉండాలి. ఒకవేళ ఇది పాజిటివ్ భావంతో నిండిన సెంటెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకొకటి ఏంది, మెయిన్ క్లాజ్ అనేది ఏంటంటే ఈ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఎట్లుండాలి, నెగిటివ్లు ఉండాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. షీ నాట్ ఓన్లీ వన్ ద కాంపిటీషన్, నాట్ ఓన్లీ మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ యొక్క కంజంక్షన్స్ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం కోసము. ఇదే కాదు అది కూడా, నాట్ ఓన్లీ అంటే ఇది కొనడమే కాకుండా అది కూడా కొన్నాము, ఇతన్ని కలవడమే కాకుండా అతన్ని కూడా కలిసాము, ఈ మూవీయే కాకుండా ఆ మూవీ కూడా చూసాము. అంటే ఏంటి, ఇది చూసాము అది చూసాము అంటే అడిషనల్. ఓకే, అడిషన్ చేయడం కోసము మనం ఏం యూజ్ చేస్తాము, ఏ కంజంక్షన్స్ యూజ్ చేస్తాం? జనరల్గా మనకు ఇంగ్లీష్లో అండ్ యూజ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యాజ్ వెల్ అని కూడా యూజ్ చేస్తాము, ఇన్ అడిషన్ టు అని కూడా యూజ్ చేస్తాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాన్ని కూడా యూజ్ చేస్తాము. చూద్దాం ఇక్కడ, షీ నాట్ ఓన్లీ వన్ ద కాంపిటీషన్, ఆమె కాంపిటీషన్ గెలిచింది. తర్వాత ఏంది, బట్ ఆల్సో రిసీవ్డ్ ఏ స్కాలర్షిప్. ఓకే, కాంపిటీషన్ గెలవడమే కాదు, స్కాలర్షిప్ కూడా ఆమె పొందింది. ఓకే, అండ్ ఆల్సో షీ క్రైడ్, షీ నాట్ ఓన్లీ వన్ ద కాంపిటీషన్, ఆమె కాంపిటీషన్ గెలవడమే కాకుండా ఏడ్చింది అనేది ఏంటి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద పర్ఫెక్ట్ ఫిట్ ఇక్కడ కాంటెక్స్ట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం, అండ్ ఆల్సో షీ లాస్ట్ హర్ ఫోన్. ఏమైనా మీనింగ్, ఏమైనా మ్యాచింగ్ ఉందా, ఏమైనా రిలవెన్స్ ఉందా, ఏమైనా సందర్భం ఉందా? ఆమె కాంపిటీషన్ గెలవడమే కాకుండా తన ఫోన్ పోగొట్టుకున్నది. ఈ రెండింటి యొక్క ఏంటిది కాంబినేషన్ అనేది ఏంటంటే ఇల్లాజికల్, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. బట్ ఈవెన్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, ఇది కూడా నాట్ ఎట్ ఆల్ బి కాంటెక్స్చువల్లీ, సందర్భానుసారంగా ఏంటంటే ఇది ఒక మ్యాచ్ కాదు, ఏంటంటే దానికి సంబంధించింది కాదు. ఏంటి, దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఎందుకు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఒక కాంబినేషన్. ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇదే కాకుండా అది కూడా. బట్ ఆల్సో షీ రిసీవ్డ్ ఏ స్కాలర్షిప్, మ్యాచ్ గెలవడమే కాకుండా దానితో పాటు ఏంటంటే ఒక స్కాలర్షిప్ కూడా ఆమె పొందింది. సో ఆప్షన్ దిస్ వన్ ఇస్ కరెక్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ట్రైడ్, అతను ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం, నేను బాగా కష్టపడ్డప్పటికీ కూడా నేను ఎగ్జామ్ పాస్ కాలేకపోయాను, నేను వాళ్ళను చాలా నా శాయశక్తుల వాళ్ళను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు కన్విన్స్ కాలేదు. నేను నా శాయశక్తులు ఏంటంటే ఆ యొక్క వెహికల్ని ఆపాలని ట్రై చేసినప్పటికీ కూడా ఆపలేకపోయాను. అంటే ఏంటి, ఇక్కడ నో మ్యాటర్ అనే యొక్క వర్డ్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇది కూడా టూ కాంట్రడిక్టరీ, రెండు వైరుధ్యమైన భావాలు ఉన్న సెంటెన్స్ని ఏంటంటే కంబైన్ చేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ట్రైడ్, ఇక్కడ ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, ఒక పాజిటివ్ పాయింట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి ఏంది, కాంట్రడిక్టరీ అయినా నెగిటివ్ని యూజ్ చేయాలి. నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ట్రైడ్, అతను ఏంటంటే బాగా తన యొక్క శాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ ఏంటి, హీ కంప్లీటెడ్ ఈజీలీ. ఏంటిది, ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు నేనేం చెప్పాను, స్ట్రక్చర్ ప్రకారం లేదా దాని యొక్క రూల్ ప్రకారం ఏంటంటే నెగిటివ్ కాంటెక్స్చువల్ మీనింగ్ సెంటెన్స్ రావాలి ఇక్కడ, ఆర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రావాలి. ఇక్కడ ఏంది, దిస్ ఈజ్ పాజిటివ్ బట్ దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ మ్యాచ్, ఇది కరెక్ట్ మ్యాచ్ కాదు. హీ ఇగ్నోర్ ద టాస్క్, చాలా ఏంటంటే ప్రయత్నం చేసినప్పటికీ అతని యొక్క టాస్క్ను ఇగ్నోర్ చేశాడా? నో, దట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. అది ఒక ఏంది, ఇక్కడ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ను ఫామ్ చేయడానికి కరెక్ట్ మ్యాచ్ కాదు. ఇగ్నోర్ చేయండి దీన్ని, అంటే ఎలిమినేట్ చేయండి.
హీ బికేమ్ సక్సెస్ఫుల్ ఎట్ వన్స్. అతను ఏంటంటే తన శాయశక్తిలో ప్రయత్నించేప్పటికీ సక్సెస్ అయ్యాడా కాదు కదా. ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు ఇది కూడా పాజిటివ్ మీనింగ్నే డిరైవ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద కరెక్ట్ మ్యాచ్. ఏది దిస్ ఈజ్ ఫెయిల్డ్ అనే వర్డ్ చూడండి. ఇక్కడ ఫెయిల్డ్ అనేది నెగిటివ్. ఓకే, పాజిటివ్ ప్లస్ నెగిటివ్. No matter how hard he tried, he failed to solve the problem. Okay, let's see the next one. She did not go to the party. Subject undi, ikkada verb undi, object undi. This is an independent class. She did not go to the party. పార్టీకి వెళ్ళలేదు పార్టీకి. అంటే మనం ఏదైనా పని చేయకపోవడానికి ఏదో ఒక కారణము లేకపోతే ఏదో ఒక చిన్న జటిలమైన స్థితి ఉండొచ్చు. కారణం తీసుకుందాం. ఇక్కడ పార్టీకి వెళ్ళలేదు ఆవిడ, ఎందుకు పోలేదు అనేది మన మెదడులో ఫస్ట్ వచ్చే క్వశ్చన్. ఎందుకంటే మనకు కావాల్సిన వర్డ్ ఏంది? ఎందుకంటే బికాస్ లేదా డ్యూ టు లేదా దాని వలన, దీని వలన, అందువలన అనే యొక్క పదాలు మనం యూజ్ చేసి ఆ రీజన్ని చెప్తాం. ఇక్కడ ఎఫెక్ట్ ఇవ్వబడ్డది, రిజల్ట్ ఇవ్వబడ్డది. రిజల్ట్కి ఏంది? కారణం చెప్పాలి. కారణం చెప్పడానికి మనకు కావాల్సిన యొక్క కంజంక్షన్స్ ఏంది? సబార్డినేట్ కంజంక్షన్స్ అయినా బికాజ్ లేదా హ్యాజ్, సిన్స్, డ్యూ టు ఇలాంటివి యూజ్ చేయాలి. అవి ఉన్నాయా లేదా? ఇక్కడ బికాజ్ ఉంది. ఓకే, చూద్దాం. షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ బికాజ్ షీ వాజ్ ఇన్వైటెడా? ఎట్లా చూద్దాము? షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ, షీ వాజ్ ఇన్వైటెడ్. ఆమెను ఇన్వైట్ చేసినప్పటికీ ఆమె పార్టీకి పోలేదా? నో. ఆమెను ఇన్వైట్ చేయడం వలన, ఆమెను ఒక పార్టీకి ఇన్వైట్ చేయడం వలన ఆమె పార్టీకి పోలేదా? ఇజ్ ఇట్ మేకింగ్ ఎనీ లాజికల్ సెన్స్? ఏమైనా లాజికల్ సెన్స్ వస్తుందా? ఎవరైనా పార్టీకి పిలిస్తే పోతారు, లేకపోతే ఇష్టం లేకపోతే ఇంటికాడ ఉంటారు. నువ్వు నన్ను పిలవడం వల్ల నేను రాలేదని చెప్తే ఎదుటి వాళ్ళు మనం టాప్ టు బాటం, కిందికి పైకి చూస్తారు, నకశిక పర్యాంతం చూసి నవ్వుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓకే, సో అనేది కూడా ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు. అన్లెస్ అనేది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ చూడు, ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. ఈ నెగిటివ్ సెంటెన్స్ను మనము పాజిటివ్ సెంటెన్స్తో కంబైన్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్ కావాలి. ఆ సబార్డినేట్ కంజంక్షన్ ఏంటంటే ఇక్కడ ఆల్దో అనేది కరెక్ట్ ఆప్షన్. ఎట్లా చూద్దాం. షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ ఆల్దో షీ వాజ్ ఇన్వైటెడ్. ఆమెను పార్టీకి ఇన్వైట్ చేసినప్పటికీ కూడా ఆమె పార్టీకి పోలేదు. ఎస్, ఇట్ ఈస్ మేకింగ్ ఏ లాజికల్ సెన్స్. కరెక్ట్ ఆప్షన్ కాబట్టి. So this is a simple, this is also a complex sentence. Let's see the next one. If he had known about the meeting. ఇది కూడా ఒక కాంప్లెక్స్ సెంటెన్సే. ఈ యొక్క కాంప్లెక్స్ సెంటెన్స్ని ఇంకా డీటెయిల్గా వెళ్తే దీన్ని మనం ఇఫ్ క్లాజ్, కండిషనల్ క్లాజెస్లో ఇంపాసిబుల్ లేదా అన్రియల్ కండిషనల్ క్లాజ్ అంటాము. దాని యొక్క స్ట్రక్చర్ మీకు చెప్తాను చూడండి. ఇఫ్ సబ్జెక్ట్ had plus verb 3 plus object. Okay, this is subordinating clause or conditional clause. Main clause or independent clause em undali ikkada would have plus verb 3 plus object. This is independent clause or main clause antamu deenni manamu. Okay, so deenni em antam manamu if clause అనొచ్చు లేదా సబార్డినేటింగ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. రైట్, ఇక్కడ ఏంటంటే మనకు సబార్డినేటింగ్ క్లాజ్ ఇచ్చారు. సబార్డినేటింగ్ క్లాజ్ అనేది ఎక్కడ మనకు తారసపడుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్లో. దీనికి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ క్లాజ్ కావాలి. ఇండిపెండెంట్ క్లాజ్ యొక్క స్ట్రక్చర్ ఏంది మై డియర్ స్టూడెంట్స్? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఇవ్వబడ్డ ఆప్షన్స్లలో ఏంటంటే ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్, వర్బే ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఇవ్వబడ్డది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఎస్, సబ్జెక్ట్ వర్బే. ఓకే, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఇవ్వబడ్డది. అన్నిట్లల్లో సబ్జెక్ట్ వర్బ్ ఇవ్వబడ్డది. ఓకే, సో ఇక్కడ ఏంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎట్లా చెప్పగలము?
సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇవ్వబడ్డది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చినప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ క్లాస్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఈ వుడ్ అనేది ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, అట్లాంటి టెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్, ఫ్యూచర్ పాస్ట్ అంటే ఏంటి సార్, దిస్ ఈజ్ మేకింగ్ అన్ ఇల్లాజికల్ సెన్స్, అట్లా కాదు. ఓకే, ఒకవేళ నువ్వు నన్ను పార్టీకి పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడినేమో అంటే అన్రియల్, ఇది జరగదు, ఇంపాసిబుల్. ఓకే, సో అప్పుడు అలాంటి సందర్భాలలో ఏంటంటే ఇఫ్ క్లాజ్ అనేది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3, మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ లేదా కుడ్ హ్యావ్ లేదా మైట్ హ్యావ్ లేదా మస్ట్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3లో ఉండాలి. ఇక్కడ ఇవ్వబడ్డ అన్ని ఆప్షన్స్లలో ఈ యొక్క ఆప్షన్ అయిన ఏలనే మనకు వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉన్నది కాబట్టి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది ఇండిపెండెంట్ క్లాస్, ఇది వచ్చేసి సబార్డినేట్ క్లాస్. టోటల్ సెంటెన్స్ ఏ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. Let's see the next one. He looks as if. ఎప్పుడైతే యాజ్ ఇఫ్ అనే యొక్క కంజంక్షన్ ఇవ్వబడితే సెకండ్ సెంటెన్స్ అనేది ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో ఉండాలి. he looks as if ఏమంటాము, look at him, he walks as if he was his father. అంటే అతని యొక్క ఫాదర్ లాగా నడుస్తున్నాడు, అతని లాగా, ఆ విధంగా, అతని లాగా, వాళ్ళలాగా, దీనిలాగా అనే ఒక కాంటెక్స్ట్లో. అప్పుడు ఏంటి, ఈ యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ తర్వాత యూజ్ చేసే ఏదైతే క్లాజ్ లేదా సెంటెన్స్ ఉంటుందో అది ఎప్పుడైనా ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ ఇవ్వబడ్డ అన్ని ఆప్షన్స్లల్లో వర్బ్ ఫామ్ తీసుకుంటే ఓన్లీ ఆప్షన్ ఏలా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇవ్వబడ్డది కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. He looks as if he had seen a ghost. గుర్తుపెట్టుకొని మళ్ళీ యాజ్ ఇఫ్ తర్వాత నెక్స్ట్ ఉపయోగించబడే సెంటెన్స్ అనేది ఎప్పుడైనా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఐ రిపీట్, ఇట్ షుడ్ బి ఇన్ పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ ఇవ్వబడ్డ ఆప్షన్స్లల్లో పాస్ట్ ఇండికేట్ చేసే వర్బు ఏది లేదు, ఓన్లీ ఆప్షన్ ఏలో ఉన్నది కాబట్టి దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫిట్. నెక్స్ట్ వన్, షీ ఆస్క్డ్ మీ. ఆమె నన్ను అడిగింది. ఏమడిగింది, వాట్ టైమ్ ఇట్ ఈస్. ఇక్కడ చూస్తే ఆస్క్డ్ అనేది వెర్బ్ టు పాస్ట్ టెన్స్లో ఉన్నది. ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ షుడ్ ఆల్సో బీ ఇన్ పాస్ట్ టెన్స్ ఓన్లీ కదా, పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. ఇక్కడ ఇవ్వబడ్డ ఆప్షన్స్లలో పాస్ట్ టెన్స్లో ఏ ఆప్షన్ ఉందో అది చూసుకొని మిగతా వాటిని ఎలిమినేట్ చేయండి. ఇక్కడే సగం పని అయిపోతుంది మనకు. చూడండి, ఇక్కడ ఈజ్ అని ఉన్నది, ప్రెజెంట్ ఇండికేట్ చేసే వర్బ్, ఎలిమినేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈజ్ అని ఉన్నది, ప్రెజెంట్ ఇండికేట్ చేసే వర్బ్, ఎలిమినేట్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చెప్తాను మీకు. ఫస్ట్ WH వర్డ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత ఏంటంటే మెయిన్ వర్బ్ రావాలి. తర్వాత ఏంటంటే ఆబ్జెక్ట్ రావాలి. క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడ పెట్టము ఇండైరెక్ట్ క్వశ్చన్కు. అదే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అయినా WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఓకే, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ రావాలి, దెన్ ఆబ్జెక్ట్ రావాలి, క్వశ్చన్ మార్క్ రావాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. దిస్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఈ యొక్క సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవ్వబడ్డది. అంటే ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయబడ్డ సెంటెన్స్ కాబట్టి అందులోటి పాస్ట్ టెన్స్లో ఉన్నది కాబట్టి మనము ప్రెజెంట్ని ఇండికేట్ చేసే సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని ఎలిమినేట్ చేసాం. ఇక్కడ చూస్తే ఈ యొక్క ఆప్షన్లో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఉంది, తర్వాత ఏంది హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్, డైరెక్ట్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. మనకు కావాల్సింది ఏంది ఇండైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్. ఇది కూడా ఎలిమినేట్ చేయండి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఓకే, తర్వాత ఏంటంటే
ఏమున్నది, హెల్పింగ్ వర్బ్ ఉంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏంటి, షీ ఆస్క్డ్ మీ వాట్ టైమ్ ఇట్ వాస్. షీ ఆస్క్డ్ మీ వాట్ టైమ్ ఇట్ వాస్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎలాంటి క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఫుల్ స్టాప్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. దిస్ ఈస్ ద బుక్. దిస్ ఈస్ ద బుక్. ఈ బుక్కే నేను వెతుకుతున్నాను గత కొద్ది రోజుల కాంచలి. ఈ వ్యక్తే నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నది ఎవరి గురించి అయితే. ఈ ప్లేసే నేను ఇన్ని రోజుల కాంచలి చూడాలనుకుంటున్నాను. అంటే ఒక ఒక సబ్జెక్ట్ని ఏంటంటే మనం ఎంఫసైజ్ చేసే క్రమంలో యూజ్ చేసే యొక్క ఫ్రేజ్ అయితే ఉందో, దిస్ ఈజ్ వాట్ ఆర్ దిస్ ఈస్. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే మనము రిలేటివ్ ప్రొనౌన్స్ తోటి యూజ్ చేసి నెక్స్ట్ సెంటెన్స్ని మనం రాస్తాము. దిస్ ఈజ్ ద బుక్. దిస్ ఈజ్ ద బుక్. దిస్ ఈజ్ ద బుక్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఒక రిలేటివ్ క్లాజ్ కావాలి. రిలేటివ్ క్లాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అయిన విచ్ కానీ, హూ కానీ, హూమ్ కానీ, హూస్ తోటి అన్నిటితోటి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే బుక్ అనేది ఏంది, ఒక నాన్ లివింగ్ థింగ్. ఈ యొక్క నాన్ లివింగ్ థింగ్ను ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగించే రిలేటివ్ క్లాజ్ ఏంది, హూ అనేది పర్సన్కి యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఎలిమినేట్ ఇక్కడే చేయండి. అండ్ హూమ్ అనేది కూడా పర్సన్ ఇండికేట్ చేసేది కాబట్టి ఎలిమినేట్ చేయండి. అండ్ హూజ్ అనేది కూడా ఎలిమినేట్ చేయండి. ఇక్కడ విచ్ అనేది ఏంటంటే మనము నాన్ లివింగ్ థింగ్స్ అయిన ఆబ్జెక్ట్స్కు యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్. ఈ బుక్ గురించే నేను నీకు ఇప్పటిదాకా చెప్పుతున్నది. అంటే నీకు ఈ బుక్ గురించే నేను చెప్పుతున్నది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. అన్లెస్ యూ సబ్మిట్ యువర్ అసైన్మెంట్ ఆన్ టైమ్. అన్లెస్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ను ఇండికేట్ చేసే కనెక్టింగ్ వర్డ్ ఇవ్వబడ్డది. అన్లెస్ యూ సబ్మిట్ యువర్ అసైన్మెంట్ అండ్ టైమ్ అండ్ మోర్ ఎవర్ దిస్ క్లాజ్ ఆర్ దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్. ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వటం లేదు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఎందులో వస్తుంది, మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది. మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ మెయిన్ క్లాస్ కావాలి, మెయిన్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ కావాలి. ఫస్ట్ దీని యొక్క మీనింగ్ని తీసుకుందాం. అన్లెస్ యూ సబ్మిట్ యువర్ అసైన్మెంట్ ఆన్ టైమ్. నువ్వు ఆన్ టైంలో నీ యొక్క అసైన్మెంట్ను సబ్మిట్ చేయకపోతే పరిణామం, ఇది ఒకవేళ జరిగితే దీని యొక్క పరిణామం అనేది మనకు నెక్స్ట్ సెంటెన్స్లో కంటిన్యూటీ కావాలి. ఈ యొక్క సెంటెన్స్ను కంప్లీట్ చేయడం కోసం పరిణామం ఎక్కడ ఇవ్వబడ్డదో చూద్దాం. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. You will get full marks. No, that's not a consequence. That's not a result. నువ్వు ఒకవేళ నీ అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే నీకు ఫుల్ మార్కులు ఇస్తామా, ఇవే ఇచ్చే అవకాశాలు లేవు కదా. సో దిస్ ఈజ్ రాంగ్. ద టీచర్ విల్ రివార్డ్ యూ. టీచరు నీకు ఏంటంటే ఒక బహుమతి, లేకపోతే టీచర్ ప్రశంసిస్తుంది నాకు బహుమతి రూపంలో నీ యొక్క అసైన్మెంట్ను నువ్వు సబ్మిట్ చేయకపోతే. ఇది కూడా కాంట్రడిక్టరీ కదా, వైరుధ్యమైన భావంతో కూడిన సెంటెన్సే కదా. ఇక్కడ మ్యాచ్ అవుతుందా? నో, ఎలిమినేట్ దిస్ వన్. యూ విల్ లూజ్ మార్క్స్. ఎస్, ఇక్కడ ఏంటంటే నువ్వు నీ యొక్క అసైన్మెంట్ను కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయకపోతే, ఆన్ టైంలో నీ మార్కులను కోల్పోయే అవకాశం ఉంది. ఎస్, ఇది జరగకపోతే అది జరిగే అవకాశాలు ఉన్నది. అంటే ఇక్కడ ఏంది, ఈ పరిణామం దానికి దారి తీస్తుంది. ఓకే, ఈ యొక్క కారణం యొక్క పరిణామానికి దారి తీస్తుంది కాబట్టి ఎస్ దిస్ ఇస్. మరి ఇది మెయిన్ సెంటెన్స్, ఇండిపెండెంట్ సెంటెన్స్కే లక్షణాలు ఉన్నాయో చూడండి. సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఎస్, ఓకే, ఇండిపెండెంట్ మెయిన్ క్లాస్గా అయ్యే లక్షణాలు 100% ఉన్నాయి. ఇట్ విల్ బి అప్రిషియేటెడ్. ఎక్కడ అప్రిషియేట్, ఒకవేళ నీ యొక్క అసైన్మెంట్ను టైంకి సబ్మిట్ చేయకపోతే ఆ యొక్క పని అనేది ప్రశంసించబడుతుంది. ఎవరితోనన్నా విమర్శించబడుతుందా, మరి ఇక్కడ ప్రశంసించబడుతుంది అని ఇచ్చింది. సో కాంట్రడిక్టింగ్, వైరుధ్యం కాబట్టి ఎలిమినేట్ చేయండి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. హీ వాస్ ప్రమోటెడ్ ఈజ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హీ వాస్ ప్రమోటెడ్ ఈజ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హీ వాస్ ప్రమోటెడ్, అతను ప్రమోట్ చేయబడ్డాడు. అంటే నెక్స్ట్ స్థాయికి ఏంటంటే పంపించబడ్డాడు లేదా ప్రమోషన్ ఇవ్వబడ్డాడు. దేనికి, ఒక వ్యక్తిని ఏంటంటే మన నెక్స్ట్ స్థాయికి పంపించే క్రమంలో అతని యొక్క పర్ఫార్మెన్స్ కానీ అతని యొక్క స్కిల్ను కానీ మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే కదా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఈజ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఓకే, he was promoted in spite of his excellent performance, because of his performance, in spite, although, even though. ఈ మూడు ఎప్పుడు యూజ్ చేస్తామంటే
టు కంబైన్ టూ కాంట్రడిక్టరీ ఐడియాస్. అంటే రెండు వైరుధ్యమైన భావాలు కలిగిన సెంటెన్స్ను యాడ్ చేసేటప్పుడు వాటిని మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే అలాంటి స్కోప్ లేదు. ఇక్కడ ఇతను ప్రమోట్ చేయబడ్డాడు దేనివల్ల అంటే అందువల్ల అనే కారణం సంబంధించిన పదం కావాలి ఇక్కడ. సో బికాజ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఎట్లా చూద్దాము? హీ వాజ్ ప్రమోటెడ్ బికాజ్ ఆఫ్ హిస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అతని యొక్క అద్భుతమైన పనితనం వలన ప్రదర్శించడం వల్ల అతను ఏంటంటే ప్రమోషన్ ఇవ్వబడ్డది అతనికి. అతను నెక్స్ట్ లెవెల్కు ప్రమోట్ చేయబడ్డాడు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, దో ఈజ్ పూర్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే దో అనే ఒక్క సబార్డినేట్ కంజంక్షన్ ఇవ్వబడ్డది. సబార్డినేటింగ్ కంజంక్షన్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? టు కాంట్రడిక్టరీ అంటే రెండు వైరుధ్యమైన సెంటెన్స్ని యాడ్ చేసే క్రమంలో. ఓకే, ఒకవేళ ఇక్కడ పాజిటివ్ క్వాలిటీ ఇస్తే నెగిటివ్ క్వాలిటీ కోసం మనము ఎదురు చూడాలి. నెగిటివ్ క్వాలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే పాజిటివ్ క్వాలిటీ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనం ఎదురు చూడాలి, వెతకాలి. ఐఎమ్ సారీ. దో ఈజ్ పూర్. అతను పేదవాడు అయినప్పటికీ చూద్దాం. హీ లివ్స్ ఇన్ ఎ ప్యాలెస్. ఎక్కడైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? పేదవాడు. ఇదొక మ్యాచబుల్ అయినా, ఇదొక రిలవెంట్ అయినా, సంబంధితమైన సెంటెన్స్ అయినా కాదు. ఇక్కడ ఎలిమినేట్ చెయ్యండి. సి ఆప్షన్ చూద్దాం. హీ డ్రైవ్స్ అన్ ఎక్స్పెన్సివ్ కార్. అతడు పేదవాడు అయినప్పటికీ చాలా ఖరీదైన కారును నడుపుతాడు. ఇది కూడా ఇర్రిలవెంట్, ఇల్లాజికల్, మీనింగ్లెస్. హీ ట్రావెల్స్ ఫస్ట్ క్లాస్. అతను ఫస్ట్ క్లాస్ యొక్క కోచ్లలో ట్రావెల్ చేస్తాడా? దట్ ఈస్ కూడా కాదు. అబ్సల్యూట్లీ. దో ఈజ్ పూర్ హీఈస్ కైండ్ అండ్ జనరస్. అతను పేదవాడు అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ పట్ల ఏంటంటే దయతో ప్లస్ ఏంటంటే సహృదంతో ఉంటాడు. ఎస్, ఇట్ ఈస్ మ్యాచింగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద వర్కర్స్ డిమాండెడ్ ఏ రేస్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంది. ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్ క్లాసో లేదో చూద్దాం. మన అక్కడ వర్కర్స్ ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేశారు. దేర్ డిమాండ్స్ వర్ రిజెక్టెడ్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్, అది ఒక నెగిటివ్ సెంటెన్స్. ఈ రెండు వైరుధ్యం కాంట్రడిక్టరీ సెంటెన్స్ని కనెక్ట్ చేయడం కోసం మనం ఉపయోగించే సబార్డినేట్ కంజంక్షన్ ఏంది ఇంతకుముందే చెప్పుకున్నాము. దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ ఆర్ ఈవెన్ దో. అవి ఉన్నాయో లేదో చూసుకుందాం. ఇక్కడ అది లేకపోయినా బట్ అనేది కూడా యూజ్ చేస్తాము మనము. ఓకే, ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్. దేర్ డిమాండ్స్ వచ్చేసి సబ్జెక్టు, వర్ అనేది ఆబ్జెక్టు, వర్ రిజెక్టెడ్ అనేది వర్బ్, అండ్ ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఓకే, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. ద వర్కర్స్ డిమాండెడ్ ఎ రేస్. వాళ్ళు ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్ కోసము డిమాండ్ చేశారు. కానీ అనే మీనింగ్ రావాలి. కానీ బికాజ్ అనేది అంటే ఏంటి? ఎందువలన లేకపోతే అందువలన. దిస్ ఈజ్ నాట్ కాంటెక్స్చువల్లీ పర్ఫెక్ట్ మ్యాచ్. సందర్భానుసారంగా ఇది కరెక్ట్ మ్యాచ్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేయండి. సో దేర్ డిమాండ్స్ వర్ రిజెక్టెడా? సో కాదు కదా. సో అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? పర్పస్ను చెప్పేటప్పుడు, ఉద్దేశాన్ని చెప్పేటప్పుడు. దస్ అందువలన ఇక్కడ కూడా కారణం కాదు. ఏం కావాలి? వాళ్ళు ఒక డిమాండ్ చేశారు, ఎదుటి వాళ్ళు ఏంటంటే దాన్ని అంగీకరించలేదు కానీ అంటాం. సో బట్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. దిస్ ఈస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ వన్ ఇండిపెండెంట్ క్లాస్, అనదర్ ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? కాంపౌండ్ సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో that's all the class for sentence completion. Okay, again I'll catch you up with another session. Till then, bye.